ஹலோ காஸ், வெல்கம் டு பர்சன் ரியாக்ஷன். ஸோ இன்னும் பார்த்தீங்கன்னா ஒரு ரொம்ப நாள் கழிச்சு தெலுங்கு மூவி ஒன்று பார்க்கலாம். லாஸ்ட் டைம் லக்கி பாஸ்கர் நம்ம வந்து பார்த்தோம், எவரு எல்லாமே பார்த்தோம். ஸோ அந்த வரிசையில் இனி நம்ம பார்க்க போகிற மூவி என்ன அப்படின்னு பார்த்தீங்கன்னா, ரீசெண்டாக இந்த படத்தை பற்றி தான் எல்லாருமே பேசிட்டு இட்ஸ் இருக்காங்க. ட்ரெண்டிங். கோட் ஸ்டேட் வர்சஸ் நோபடி. ஸோ இது அந்த படத்தோட டைட்டில். ஸோ இந்த படத்தை டைரக்ட் பண்ணி பார்த்தா ராம் ஜெகதீஷ். ரிட்டன் அண்ட் ஸ்க்ரீன் பிளே அவரே தான். ஸோ இந்த படத்தோட கேஸ்டிங் யார் பார்த்தீங்கன்னா, பிரியதர்ஷி புலிகொண்டா. ஐ திங்க் ஸ்பைடர் படத்தில் ஒரு இன்னொரு கேஸ்டிங் பார்த்தீங்கன்னா ஹர்ஷ் ரோஷன், ஸ்ரீதேவி, அப்புறம் வந்து சிவாஜி. ஸோ இந்த படத்தில் இட்ஸ் தெலுங்கு லாங்குவேஜ் லீகல் ட்ராமா. டைரக்ஷன் டெபியூட்ரா இது, ஃபஸ்ட்டு படம் போல டேரக்டர், ரிட்டர்ன் டேரக்டர் அவர் தான். நானியா அவர் படம் செலக்ட் பண்ணும்போதே பயணம் பண்ணுவார் ப்ரொடியூசர்னா. ஸோ இதை படத்தில் கேஸ்டிங் ஆன்லைன் எல்லாமே. ஸோ நம்ம கோட் ஸ்டேட் வர்சஸ் நோபடி ரியாக்ஷன் போகலாம். சத்தியமேவ ஜெய். Case number 16/2013, state represented by Bhimunipatnam Police Station versus Mettu Chandrasekhar alias Chandu. డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్డ్ ఏజ్ను దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ని దయార్థ హృదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29th July 2013 at 10 AM. ఏంటన్నా ఇది? ఒకటి 10 అంటాడు, ఒకటి 14 అంటాడు. నాకేం అర్థం కావట్లేదన్నా. ఏనా ఏం జరిగింది వాళ్ళ వాయిదాలో? వచ్చే సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట. ఫైనల్ జడ్జిమెంటా? ఏం తమ్ముడు కేసేంటి? అదే అన్న, ఆ పోక్సో కేసు. ఇది ఆ తగడపోల మీద. అదే దాని గురించి నేను కూడా విన్నానండి, కొంచెం కష్టమే. మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. మొన్న విజయవాడలో ఇలాంటి టఫ్ కేసే ఒకటి, మోహన్ రావు గారు అని సీనియర్ లాయర్ బలి డీల్ చేశాడయ్యా. ఆ మోహన్ రావు గారు నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా సార్? ఇదేంటే క్యాజువల్ గా అంటే 4 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన కేసు తీసుకోమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? వర్కౌట్ అవ్వదు. మోహన్ రావు గారి నెంబర్ నా దగ్గర లేదు, కానీ అతను అసిస్టెంట్ తేజ్ అని ఉంటాడు, మా వాడి దగ్గర నెంబర్ ఉంటుంది, అడిగి పంపిస్తాలే. ఇది ఒకసారి పట్టుకో. అప్పుడు మనం ప్రశాంతంగా తినొచ్చు. కేసుల కోసం అంత కలలు కానేవాడివి కొటేషన్ చెప్తూ రోజు ఇక్కడ పనిచేయడం ఎందుకు? హలో, కొత్త లాయర్లో కేసు దొరకడం అంత ఈజీ కాదమ్మా. అదే మోహన్ రావు సార్ లాంటి పెద్ద లాయర్ దగ్గర కేసు గెలిచామనుకో, అవే మన దగ్గరకు వస్తాయి. సారా సార్. తేజ, నువ్వు త్వరగా భోంచేసి వెళ్ళి మన 304A కేసులో ఆ కట్ట కింద పెట్టించి లహరిని అక్కడ ఉండమని చెప్పు. 498A కేసులో అక్యూజ్డ్ యాబ్సెంట్ కారణంగా ఇంకో డేట్ తీసుకో, ఈ లోపనే వచ్చేస్తా. ఓకే సార్. లహరి తొందర తిను సార్, నేను 304Aలో ఉండమన్నారు. హలో, ఎవరండి ఇందాక ఫోన్ చేశారు? సార్ నా పేరు షణ్ముఖ్ రెడ్డి. ఒక కేసు గురించి మోహన్ రావు గారితో మాట్లాడాలి. శుక్రవారం అంటే మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి. ఎలాగో సాటర్డే సండే కోర్ట్ హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్గా మాట్లాడతారు. అయితే మేము శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్. ఓకే. శుక్రవారం రమ్మంటే ఎలా అన్నా? మన సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే సార్ మా 304A క్రాసింగ్ ఒకటి ఉందిరా, సార్ వస్తున్నారు. మీ 304A గురించే మా సార్ కూడా మాట్లాడుతున్నారన్న. సెటిల్మెంట్ చేయకుండా మోహన్ రావు గారి కేసు ఎందుకు వాదిస్తున్నారని ఇందాకే శేఖరాణతో అన్నారు. గెలిచే అవకాశం లేకపోతే మా సార్ ఏ కేసు తీసుకోర్రా. మోహన్ రావు గారు, ఒక కేసుని వాదించొద్దని మీకు చెప్పే హక్కు నాకు లేదు. బట్ ది అదర్ పార్టీ హ్యాస్ ఎ లాస్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ షో సమ్ కైండ్నెస్. మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్లో అడుగు పెట్టే ముందు చెప్పులు వదలాల్సిన అవసరం లేదు, కానీ దయా, జాలి, కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు. ఇప్పటికే అదే చెప్తున్నారు. యువర్ ఆనర్, ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మై క్రాస్ ఎగ్జామినేషన్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాటుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏం క్వశ్చన్స్ అడతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరి పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదేనయ్యా, మీ ఊరి పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే
ఈ రోడ్డు మీద తెల్లగీతలు ఉంటాయి కదా, ఇక్కడ రోడ్డు దాటొచ్చు అని, సార్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేవు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టారు ఈ కేసు? స్పీడ్గా వచ్చి గుద్దేశాడండి. యువరానా, ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్లో వచ్చాడని సెక్షన్ 304A డ్రైవింగ్ ఛార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ ఏమీ లేవు. అలాంటిది నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకట్రమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపన్సేషన్ కట్టాలి, ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి? ప్రాసిక్యూషన్ దీనికి సమాధానం చెప్తే కేసు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ద కేస్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీజ్ వెహికల్ టు ద డ్రైవర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. Any questions? నో యువర్ ఆనర్. The prosecution has failed to prove section 304A and hence the case is dismissed. థ్యాంక్ యూ మై లార్డ్. అయినా మీ సార్ ఏం చెప్తాడో ముందే చెప్పేసి అంత తెలివైనోడివి. 3 ఏళ్ళుగా ఆయన దగ్గర పనిచేస్తున్నావు. అబ్బా ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చావా? అది కాదు, వాడు కరెక్ట్ గానే వచ్చాడు. అసలు నువ్వు చెప్పు, ఇవాల్టి కేసు నాకు ఇచ్చుంటే నేను కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేసేవాడిని కదా. చేస్తావు మరి ఇప్పుడు ఆఫీస్కి కొత్త ల్యాండ్ డిస్ప్యూట్ కేసు వచ్చింది కదా, అది నేను చేస్తానని ఆయన అడుగుతాను. ఆయన ఛాంబర్లో మంచి మూడ్లో ఉన్నప్పుడు నాకు చెప్తావా? మెసేజ్ చేస్తావు కదా? చేస్తా. ఇది ఓ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. నెక్స్ట్ వీక్ హియరింగ్ ఉంది. ఎవరు టేకప్ చేస్తారు? మురళి సార్, ఇప్పుడు నీ దగ్గర ఏం కేసులు ఉన్నాయి? ఒక చెక్ బౌన్స్, ఒక ఫ్యామిలీ కోర్టు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్, ఒక 460 ఉన్నాయి సార్. రమణ నీ దగ్గర? సార్ నా దగ్గర ఈవ్ టీజింగ్ కేసు ఒకటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ థెఫ్ట్ కేసు ఒకటి ఉన్నాయి సార్. ఏమ్మా కృష్ణవేణి, నీ దగ్గర రేప్ కేసు వాయిదాలు వెంట వెంటనే పడిపోతున్నాయి కదా? అవును సార్. ఈ కేసు నేనే టేకప్ చేస్తానులే. క్యారీ ఆన్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు సార్, నేను కూడా ఇండివిజువల్గా కేసు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు టేకప్ చేస్తాను సార్. నీకు ఇండివిజువల్ కేసు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు తేజ, హ్యాపీగా ఇస్తాను. కానీ కేసు ఇచ్చే ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కేసు ఇస్తాను. అడగండి సార్. లిజన్, ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తోంది. అదే ట్రాక్ మీద ఒక మనిషి ఉన్నాడు. నువ్వు ఆ ట్రైన్ని ట్రాక్ మార్చే లీవర్ దగ్గర ఉన్నావు. నువ్వు ఆ లీవర్ని పుల్ చేసావనుకో, ఆ ట్రైన్ వేరే ట్రాక్ మీదకు వెళ్తుంది. కానీ అక్కడ కూడా 5 మనుషులు ఉన్నారు. వాళ్ళు చనిపోతారు. నువ్వు లీవర్ పుల్ చేయలేదనుకో, ఈ ఒక్కడు చనిపోతాడు. సో ఇప్పుడు చెప్పు, ఈ ఒక్కడిని కాపాడతావా, ఆ 5 కాపాడతావా? సార్, ఆ ఒక్కడి ప్రాణం కంటే ఆ 5 ప్రాణాలు ఇంపార్టెంట్ కదా సార్. సో నేను 5 కాపాడతాను సార్. ఏం బాబు, ఏంటి సంగతులు? నీ కొడుకు కూడా కోర్టు బయట నోటరీలు చేసుకుంటూ మీ ఆయనలాగా నీ కొడుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. మళ్ళీ ఆ మోస్ట్ ఏంటి? ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్పమన్నాడు. నీ కొడుకు కేసు కూడా రేపు ఇచ్చేస్తాడు. మంచిది. తిన్నావా? ఇప్పుడే తిన్నాను. నువ్వు తిన్నావా? సార్, ఆ కేసు గురించి అడుగుదాం. తేజ, నువ్వు ఒక్కడిని చంపేసి 5 బతికిస్తా ఉన్నావు కదా? అవును సార్. యాక్చువల్గా 5 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తేజ. వాళ్ళు కొంతమందిని చంపేశారు. కేసు నడుస్తోంది. ఇప్పుడు చెప్పు, ఆ ఒక్కడిని కాపాడతావా, ఈ 5 కాపాడతావా? సార్, ఆ 5 క్రిమినల్స్ కంటే ఈ ఒక్క ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణం ముఖ్యంగా సార్. సో 5 చంపేసి ఒక్కడిని కాపాడతాను సార్. పదో వెళ్దాం. ఆ క్లర్క్ దగ్గర కాపీ తీసుకుని ఆఫీస్కి వచ్చా. సార్, అది కేసు. ఓ, నువ్వు 5 చంపేసి ఒకరిని బతికిస్తా ఉన్నావు కదా? అవును సార్. 600 కుటుంబాలు ఉన్న ల్యాండ్ ఉంది. దాన్ని ప్రైవేట్ పార్టీకి శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ని 5 చంపేసి ఆ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడకుండా ఆపారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్కి ఈ 5 అవసరం తేజ. ఇప్పుడేం చేస్తావు? ఆ 5 కాపాడతావా, ఈ ఒక్కడిని కాపాడతావా? ఆ ఒక్కడిని చంపేసి 5 కాపాడతాను సార్. அசிஸ்டண்டாக இருந்தது கிராக் பண்ண முடியல.
కేసు గురించి చెప్తా అన్నారు. అది నువ్వు ఈ 5గురిని కాపాడే ఆ ఒక్కడిని చంపేస్తావు కదా. అవును సార్, ఆలోచించి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ 5గురు ఏ ల్యాండ్ కోసం అయితే రెబల్స్గా మారారో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది ఒక్కడున్నాడు కదా, వాళ్ళ నాన్నే తేజ. ఇప్పుడు చెప్పు, ఎవరిని బతికిస్తావు? ఆలోచించు. మళ్ళా తీసుకున్నది. అమ్మా ఏం బాబు ఏంటి సంగతులు? ఏమంటున్నాడు మీ మోహన్ రావు కేసు గురించి? ఇచ్చాడా? ఇంకా లేదమ్మా. సర్లే, అన్నం తిన్నావా? లేదు, తింటా. ఏ నాన్నెందుకు నోట్రీలు తీసుకుంటూ మిగిలిపోయాడో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఏంటి? ఏం లేదులే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. రే రే తేజ, మేము వైజాగ్ నుంచి ఓ వచ్చామండి. వైజాగ్, మీరే ఫోన్ చేశారు. కూర్చోండి. ఏంటి కేసు మీది? ఓ రన్నింగ్ కేసా? ట్రయల్ స్టార్ట్ అయిందా? సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ సార్. ఫైనల్ జడ్జిమెంటా? అసలు కేసు ఏంటి మీది? బాక్సో? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏడి? రిమాండ్లో ఉన్నాడు సార్. రిమాండా? రిమాండ్ అంటే ఫైనల్ జడ్జిమెంట్ అంటున్నారు, రిమాండ్ అంటున్నారు. కేసు మొదలైనప్పటి నుంచి రిమాండ్లోనే ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్. 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. సరే మీరు కూర్చోండి, నేను సార్కి చెప్పి పిలుస్తా. ఒరిజినల్ స్టూడియోడా? ఫిక్షన్ தான் ஃபர்ஸ்ட் போட்டுருந்தது. அந்த ஃபர்ஸ்ட் டிஸ்க்ளைமர்ல ஃபிக்ஷன் தான் போட்டுருந்தது. ఏనా ఐడియా ఏమే చూసావా ఇడు ఆ ఎంట్రీ ఏదో త్వరగా పాస్ అయితే డిగ్రీ చదివిద్దామని మనం అనుకుంటుంటే రోజు రోజుకి కొత్త అలవాట్లు నేర్చుకుని చాలా గొప్పగా తయారవుతున్నాడు వీడు. ఇప్పుడు చూడు ఆ ఇంటర్నెట్ దగ్గర పడి ఉండడమే. ఆ ఎదలతో తిరిగి ఇదిగో ఇలా తయారవుతున్నాడు. అయినా రెడ్డిగా అనాలే, పెళ్ళై పిల్లలను వీళ్ళతో తిరగడానికి ఆడికి బుద్ధి ఉండాలి. ఊరుకోనా, న్యూ ఇయర్ రోజు కూడా పొద్దు పొద్దున ఏంటిది? నా పనేదో నేను చేసుకున్నాను, డబ్బులేదో నేను సంపాదించుకున్నా కదా. రోజు పనికి వెళ్తున్నా అనడానికి ఆఫీస్కి వెళ్తున్నా అనడానికి చాలా తేడా ఉందిరా. అయినా చదువుకోకుండా ఈ ఊరు పేరు లేని పనులు చేసుకుంటే ఎన్నాళ్ళరా? నా పన్నే ఉన్నది నాన్న. కార్పొరేట్ బ్రాంచ్కి సెకండ్ ఇయర్ వర్క్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రమోషన్ అంటారు దీన్ని. అయినా నా బట్టలు నేనే కొనుక్కున్నా, నా బండి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకున్నావు కదా. నేను నిన్నేం అడగనప్పుడు నువ్వెందుకు నన్ను చదువుకొని అడుగుతావు? రేయ్, నా బతికలుగో కూలి బతికే. దీన్ని ఎంత చదివించినా మన ఇంట్లో ఉండదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో చదువుకున్నోడు లేకపోతే ఇల్లు ఎప్పటికి ఇలాగే ఉండిపోతురా. చదువుకున్నాడే గొప్పడవుతాడు అనేది అబద్ధం నాన్న. ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సూర్యనారాయణ, ఏం చదువుకున్నాడు? ఎంత సంపాదించలేదా? రేయ్, నిన్ను బాగు చేయాలనుకోవడం నా బుద్ధి తక్కువ. ఛీ! అమ్మా వెళ్ళొస్తా, జాగ్రత్త. ఏమ్మా మీ ఆయనకు పండగ పబ్బం అంటూ ఏముంటదా? ఎప్పుడు చూడు నన్నే. బాబు, నాకు నా కొడుకు ఏం చేసినా తప్పు కాదు, నా మొగుడు ఏం చేసినా తప్పు కాదు. మీరు చూసుకోండి. అలాగేలే. ఇక్కడ షాంపూ ప్యాకెట్లేవే అయిపోయి ఉంటాయిరా. మీ ఆయనకు నన్ను అన్నాన్ని మాటలుంటాయి కానీ షాంపూ ప్యాకెట్లు మాత్రం ఉండవు ఇంట్లో. పోయి తెచ్చుకోపోరా. అన్నా షాంపూ ప్యాకెట్లు ఇవా? అంకుల్, గ్రీటింగ్ కార్డ్స్ ఇవే ఉన్నాయా? అవే ఉన్నాయమ్మా. రే మాయ చందు, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏం మారుతుంది ఇప్పుడు? క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్లు ఏం మారిపోవు కదా. బొక్కలే. అమ్మా వేడి నీళ్ళు పెట్టలేదా? లేదురా. ఇప్పుడు నేను చన్నీళ్ళతో స్నానం చేయాలా? అబ్బా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెట్టుకో. ఈవెంట్ ఉంది. సడన్ సర్ప్రైజ్. ఎవడే వాడు? ఇందాక షాప్ దగ్గర కూడా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఎవరే? చందన్నయ్య. అన్నయ్య? అబ్బో అంత క్లోజా? అంటే పక్కనే ఉంటాడు కదా, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఓ, వాడి నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ఏది ఒకసారి ఇవ్వు. ఎందుకే? ఇవ్వవే. వద్దే. ఇవ్వమంటున్నాను కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఆ ఏదో పంచులు ఎందుకురా నీకు? ఎవతువే నువ్వు? నేనెవరైతే నీకెందుకురా? ఆ ఎక్స్పోజింగ్ ఏంట్రా? షర్ట్ వేసుకునే అలవాటు లేదేంట్రా నీకు? నీదేమైనా రితిక్ రోషన్ బాడీ అనుకుంటున్నావా? ముందు షర్ట్ వేసుకో, ఏదో పంచులు తర్వాత వేయచ్చు. ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు? చేసింది మా ఫ్రెండ్ అని అన్నయ్యకి తెలిస్తే ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఎందుకు చెప్తానే? ఏమే మీరు చెప్తారా? నీకేమే, మీ ఇల్లు ఎక్కడో 35 కిలోమీటర్లు అవుతలా, నేను ఉండేది పక్కనేగా. ఏమైనా అయితే నాకే వస్తుంది ఫస్ట్. ఏం అవ్వలేవే, పోవే. ఎన్నవే ఉండవే సరిగ్గా. కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ లో పెట్టావా? బాగా వచ్చాడు. தாத்தா வந்தார்ல, அவர் இவர் லாஸ்ட் அயன் படத்துல தான் பாத்துருந்தார். ప్రొడ్యూసర్ లోడ్ వెళ్ళిపోయిందా? ఆండవన్ ఆటం ప్రొడ్యూసర్ ఏడు మాయా ఇష్టపಟ್ಟು నాకు
ఏముందల్లుడు నువ్వే చెప్పాలి. క్యాపిల్ వచ్చి షూట్ పడతాను. పొలం పంచాయతీ ఏమైంది? అదే అది ఇంకా తేలేదు మాయా. అది మన వాళ్ళకి చెప్పా, బోల్డ్ అని సెటప్ ఉంది, అది మన కోసమే. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఎస్ఐతో నేను మాట్లాడని చెప్పా. మన దాములేడు లాయరు ఆడిని కూడా కలమని చెప్పా అవసరం అయితే. అయ్యయ్యో, ఇంత చిన్న గొడవకి కోర్టు వరకు ఎందుకు అల్లుడు? నీకేడు మాయా, ఆ రోజులు అరుగుల మీద కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు పెద్దరాళ్ళ తీర్పులు ఇచ్చేసావు. బర్త్డే పాప ఎక్కడ రాదే? జనవరి 1 రండి కట్ చేద్దాం కేక్. సమ్మర్ డేట్ల జనవరి 1 బర్త్డే. என்னம்மா ఉన్నదిరా స్లీవ్లెస్ పట్టుకున్నా కళాచార కావాలి. మటన్ వేసుకో బా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏమైంది బా? పూర్తి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావంటే? ఎదిగే పిల్లక బట్టలంటే ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న నా ఇద్దరు కూతుర్లు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు, మన పరువు అంత పెరుగుతుంది. కన్న కూతురికి బట్టలు కొంట చేత కదా కానీ మళ్ళీ మటన్ వేసుకో బావా అంట. మటన్ వేసుకో. ఆడికంటే ఏం తెలీదు, ఏదో కొని తీసుకొచ్చాడు. మీకేమైంది ఆడాళ్ళు? అడగాలి కదా ఏంటో బట్టలనే. ఇంకా బెల్లం కొట్టి రాలా చూతారంటే ఫస్ట్ ఆ డ్రెస్ మార్చండి. బుర్కా పోட்டுங்க. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషి కాదు. இப்போ ஓகே அம்மா அவருக்கு జాగ్రత్త. இப்போ మటన్ அதான் ఇప్పుడు ఏమన్నా బూమర్. ఏమా ఇది అవుతూ పొద్దున ఫోన్ చేసి ఎక్స్ట్రా చేసిందిరా. దీని సంగతి ఏంటో చూద్దాం ఉండు. ఎవరే? అమ్మడి అమ్మ కట్ చేసిందేంట్రా? కస్టమర్ కేర్. అసలు ఎవరిరా ఇది? మళ్ళీ చేద్దాం. ఒడి అమ్మ మళ్ళీ కట్ చేసిందిరా. మళ్ళీ కస్టమర్ కేర్. ఓకే మాయా. అసలు పుట్టినరోజు దీందో అతనిదో అర్థం అవ్వలేదమ్మా. ఏం చేస్తాం, ఈ ఇంటి పెద్ద దిక్కే అతన్ని పెద్ద దిక్కు అనుకుంటున్నాడు. నాన్నుంటే బాగుండమ్మా. ఎవరిరా ఇది? నాకే ఫోన్ చేసి కామెడీలు చేస్తుంది. இந்த வழிக்கு அவ்வளோ பில்டப் போகுது. ఇప్పుడు తెల్లారినట్టుంది. హలో, ఏంట్రా నైట్ టైం కాల్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఏ చేయకూడదా? పక్కన నీ మొగుడు ఉంటాడా? రే పిచ్చి పిచ్చిగా ఉందా? ముగుడేంట్రా ముగుడు? ఫస్ట్ సారీ చెప్పు నువ్వు. అదే పని మరి మాకు. మరి ఇంకేం పని చేస్తావు? బాబు ఫోన్ ఎంత? 2500 సార్. పండగ ఆఫర్ కింద 2000 ఎందుకా సార్? అదైతే వాడు కరెక్ట్ గా చెప్తాడు. రే చెప్. అర్థమైంది, ఫోన్లు అమ్ముతుంటావు అంతే కదా? అవునులే, చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే ఇలానే. అయినా చదువు కోసం నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మరి అంత పెద్ద చదువులు పెట్టి ఎలాంటి చదువు నాకు అర్థం అవుతుందిలే అమ్మా. రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ముందు 2 సార్లు సారీ చెప్పు. 2 సార్లు సారీయా? నేను ఎందుకు చెప్తానే? నువ్వు కాకపోతే ఇంకెవడు చెప్తాడ్రా? అసలు ఎవరివే నువ్వు? నేను ఎవరైతే నీకెందుకురా? నువ్వు తప్పు మాట్లాడావు, సారీ చెప్పు. తప్పు మాట్లాడానా? అసలు ఫస్ట్ గెలికింది ఆవిడే. గెలకడం ఏంట్రా? అసలు అమ్మాయిలతో మాట్లాడే పద్ధతేనా ఇది? పద్ధత? ముందు 2 సార్లు సారీ చెప్పు నాకు. ఏంటే 2 సార్లు సారీ? సార్ బీరా? అవును తమ్ముడు, బీర్లు అయితే చాలా ఉన్నాయి కానీ అని కొత్త బీర్ సార్, చాలా స్మూత్ గా ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ బీర్ కొంటే సార్. అవునా? అవునండి. హలో, ఇన్ని బీర్లు అమ్ముతున్నాం కదా, మన క్లాస్ లో 2 బీర్లు మనం అడుగుదాం. అడుగుదా. చెప్పవే ఏంటి బాధ? ఇంతకు ముందు ఫోన్లు అమ్మావు, ఈసారి ఏ సిమ్ లో చార్జర్ లో అమ్ముకుంటావు అనుకుంటే మరీ చీప్ గా బీర్లు అమ్ముకుంటున్నావా? చిచిచి. ఏంటే చిచ్చిచి? అయినా నేనేం అమ్మితే నీకెందుకే? బీర్లు అమ్మడం అంత ఈజీ అనుకుంటున్నావంటే? నువ్వు వచ్చాము తెలుస్తుంది. చి చెత్తదవా. బాబు గీబు అన్నా ఉంటే చెప్పు తెగిపోద్ది, పనికి మాలేదవా. అయినా మా నాన్న గురించి నీకెందుకురా? పెట్టే ఫోన్. మరి నా గురించి నీకెందుకే? రే మాయా, ఆ టేబుల్లో ఒకటి తాగిన కిక్ రాకపోతే ఏం చేయాలని అడుగుతున్నాడే. ఇంకోటి తాగమనరా? ఇంకో 60,000 రావాలి మాయా. ఏంటి లేటు? కాలేజ్లో రికార్డ్ రాయడం లేట్ అయింది. రాసిన టైంకి ఇంట్లో ఉండాలా. ఇంటికి పెద్దదానివి. నువ్వేం చేస్తే ఈ రోజున నీ వెనకాతల 5 ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. ఏంటి
జాగ్రత్త. கம்மியாக வாங்க போகிறான்னு மட்டும் நல்லா தெரியுது. మనకి ఎందుకే దీంతో సారీ చెప్పేసి పోద్ది కదా. இஞ்சி என்ன இது சைனா மாடலா? கார்பன் செட்டா 2013. என்ன படம் அது? బిల్లా நினைக்கிறேன். அப்படியா? మన ప్రభాస్ అనుష్క బ్యాచ్ అది కూడా నచ్చిరా. తీసుకొచ్చాడు చూడు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు. అబ్బా వాళ్ళందరూ ఫ్రెండ్సేనే బాబు, అలాంటి వాళ్ళేం కాదు. హాయ్ అన్నయ్య. అలాగే మీరు ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. హే మా నాన్న వచ్చాడే. ఎక్కడ? ఇదిగో మా నాన్నలా మాట్లాడుతుంది మరి. మీరు జోకులు వేసుకున్నా పర్లేదు. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కాదలు నిచ్చా ఇందా அட்டன் பண்ணாமே இருந்திருக்கலாம். இப்போ கோர்ட்டில் இருக்காங்க போது. హలో హలో, నువ్వేనా మాట్లాడేది? ఏ ఆడోట్ ఎందుకు వచ్చింది? ఫోన్ ఎత్తగానే గట్టిగా తిడతావు అనుకున్నా. ఇప్పుడు తిట్టకపోతే ఫీల్ అయ్యేలా ఉన్నావే. సర్లే, మొన్న ఎందుకు కాల్ చేసావు? సారీ, నువ్వు అడిగిన 2 సార్లు సారీ. నేను కూడా సారీ. నువ్వెందుకు సారీ? సర్లే ఉండు, నేను వెళ్ళాలి. హలో హలో హలో, ఎందుకు నీ పేరేంటి? జాబిలి. జాబిలి ఏంట్రా ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు? ఎవరు? పోయి కేటరిగారు ఎప్పుడు కలిసిగా తిరుగుతారు. మనసుకి ఎవరైనా నచ్చాలి కదా. మనసా? అసలు అదో మెటీరియల్ ఉంటుందా? నేను ఎప్పుడు సినిమా పాటలు ఏంటో తప్పితే బయట ఎక్కడా చూడలేదు. ఎక్కడ ఉంటుందో చెప్తా, ఒకసారి వెళ్ళి చూసొస్తాను. సెర్చ్ చేయండి. ఓకే సార్. ఏంటి సార్ ఇస్తున్నారు? సార్ గంజాయి ప్యాకెట్ సార్. పాల క్యాన్లో గంజాయి సప్లై చేస్తున్నావా? ఏదైనా మాట్లాడుతుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. யாரா இந்த இவனுங்க இருப்பானுங்க மாரல் பாலிசிங்க. ఇదేదో మాదక ద్రవ్యాల రవాణా కేసు అని పోటుకు పెద్ద కేసే. రిమాండ్ కూడా తప్పదంటున్నారు. 28 రోజులు జైలు అంటున్నారు. నేను మన దాముతో మాడతాలే. 28 రోజులు చేయలేటండి. అసలు నేనేం తప్పు చేయలేదయ్యా. నాకు తెలుసు నారాయణ, నువ్వే తప్పు చేయలేదు, నీ కొడుకు చేశాడు. నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా? చేశాడు, పిలవండి. రేయ్ ఇలా రా. రా. సాయంత్రం స్కూల్ దగ్గర ఏం చేసావు? నేనేం చేశానయ్యా? స్కూల్ గేటు బయట నా కూతురికి ఏదో లెటర్ ఇచ్చావంట. ఏంటి? అమ్మాయి కీర్తి, వర్క్షీట్ మర్చిపోయావు క్లాస్లో. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తావు? అయ్యో మర్చిపోయాను. థ్యాంక్స్ అబ్బాయి. అయ్యో అది లెటర్ కాదండి, ఆహా, అది వర్క్షీట్ అండి. మీరు ఎక్కడో పొరపాటు పడ్డారండి. రా, అది వర్క్షీట్ అన్న విషయం ఇచ్చి నీకు తెలుసు, తీసుకుని నా కూతురికి తెలుసు. కానీ దూరం నుంచి చూసినాడు మాత్రం అది లెటర్ అనుకుని వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ అదే చెప్తాడు. పాలు పోసుకునే నారాయణ కొడుకు మంగపతి గారి కూతురికి లెటర్ ఇచ్చాడు అని. అంతే, ఊరంతా ఇదే మాట్లాడుకుంటారా. కానీ మాట్లాడుకోవాల్సింది ఇది కాదు కదా. లెటర్ ఇస్తే మంగపతి ఏం చేశాడు, నువ్వు లెటర్ ఇచ్చావనేది మాట్లాడుకోవడం కన్నా దానికి మంగపతి ఏం చేశాడనేది మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. రేయ్, నేను మాట్లాడుకునే జనాన్ని మార్చలేనేమో, కానీ వాళ్ళు మాట్లాడే విషయాన్ని మాత్రం మార్చగలను. ఏంటి? ఇప్పుడు ఇది మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని ஃபுல்லாக அந்த கேஸ்ட் வெரிஃபிகேஷன்லாம் இருப்பானு. ஒரு பக்கம் அதை விட சீப்பாக இருக்குது. హలో, ఇంకేం చేస్తున్నావు? నాకు అసలు నచ్చదే. இவருக்கு அதை விட பெரிய அதுக்கும் மேலே இருக்கும். విషయం నీకు ఎలా తెలుసు? பேப்பருக்கே அவன் அவ்வளோ செய்யறான். నచ్చదు అని లోపల నుంచి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. அப்பா நீ பேசுறப்பா என்ன விரிச்சிருவாங்க. அண்ணா కమెంట్ చేసి இல்ல இல்ல அந்த பையன் பேப்பர் தான் கொடுத்தான். அவங்க அப்பனுக்கு கஞ்சா கேஸ் போட்டு விட்டாங்க. இவரோட அப்பா சொல்லுவாரு, ஜாலியா பேசுறப்பா பின்னிடுவாங்க என்ன. మనమే సంఖ్యలే బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి ఒక మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాలి. అదే మన టార్గెట్. గుంటలతో మాట్లాడినప్పుడు అంతే మాయా. పదా
పేరేంటి ఇంత డిఫరెంట్గా ఉంది? జాబిలి. జాబిలి. ఇలాంటి పేరు నేను ఎప్పుడూ లేదా? అసలు ఎవరు పెట్టారు నీకు? మా అమ్మ. మా అమ్మకి చంద్రుడన్నా వెన్నెలన్నా చాలా ఇష్టం. అలాంటి పేరు ఏదో ఒకటి పెట్టాలని నాకు జాబిలి అని పెట్టింది. అంటే పట్టుకున్నారు ఇవేనా? అవే చందు, తీసుకెళ్ళు. ఏ జాబిలి போகாது. இன்னும் தோந்து அம்மாக்கு மூன் அண்ட் மூன் லைட் பிடிக்கும் தான் அப்படி வச்சாங்க சொல்லலாம். இவன் பேர் சந்து. ஓ, தெருவுல சந்துனா இது மூணா? மூன் தான். அப்படியா? ஆமா, சந்தா. அது வச்சு எதாவது சீன் வரும். అంత టెన్షన్ పడి இருடி. ஓ, இவன் வேலை செய்யறது அது மாதிரி தானே? மாட்டிக்கு நீ எனக்கு அவன் எப்படி கோத்து விட போறான் தான் யோசிச்சுன்னு. அவனே போய் வாண்டடா மாட்டான். హలో, మేము కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాం అండి. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? అబ్బా చాలా ఆపుతావా? టైం వచ్చిందా? అది రాలేదు, నువ్వే తీసుకొచ్చేసావు. సరే இவன் மாடி சொல்லுது. కార్బన్ స్మార్టా అది? నిత్య ఫోన్ చేస్తుందండి. హలో, అవునా? ఎక్కడ వస్తున్నా? நொண்டு ஒத்தையடி பாட నెంబర్ మార్చిటియా? నీ ఫోన్కి ఏమైంది? కింద పడింది, రిపేర్కి ఇచ్చాను. అంత సింపుల్గా చెప్తావేంటి? నీకేమైందో తెలియక ఎంత ఫీల్ అయినావు తెలుసా? ఏం ఫీల్ అయ్యావు? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదో రకమైన ఫీలింగ్. ఇంతవరకు నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. అసలు ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియలేదా? ఎప్పుడు ఇవన్ కళ్ళలో మాట్లాడమురా? నేను కూడా అలానే ఫీల్ అయితే అప్పుడు ఆ ఫీలింగ్ని ఏమంటారో తెలుసా? బాబాయ్ కొంచెం నా ఫోన్ రిపేర్ చేయించవా? అలాగమ్మా. బాబాయ్ ఫోన్. అరే మర్చిపోయానమ్మా, రేపు తెస్తా. నిత్య ఫోన్ చేసిందే, ఈ రోజు తన బర్త్డే అంట కదా, వెళ్ళవా? ఏంటి ఇంతేనా? ఇంకెవరిని పిలవలేదా? ఇంకెవరిని పిలవాలి? వీళ్ళే కదా మన బ్యాచ్. ఏమో మీ చందు అని పిలుస్తావేమో అనుకున్నా. ఓ కరెక్ట్ టైంకి భలే గుర్తు చేసావే. అది పిలిచింది కాబట్టి నువ్వు రాలేదు. నువ్వు రావాలని నేను అనుకున్నాను కాబట్టి నువ్వు వచ్చావు. ఇప్పుడు చెప్పు, ఈ ఫీలింగ్ని ఏమంటారు? 4 రోజుల ముందు చెప్పుంటే టైం వచ్చినప్పుడు చూద్దామనే దాన్నేమో, కానీ ఇప్పుడు ఎందుకో ఆ టైం వచ్చిందనిపిస్తుంది. చెప్పు. ஐயோ இல்லை ட்ரீம்னு நினைக்கிறேன். இல்லடா. ஐயோ யாரும் இல்லைன்னு நினைக்கிறேன். இல்லை இவ்வளோ பண்ணுறாங்க, அவன் கண்ணில் எப்படி மாட்டாமக்கிறாங்கன்னு தெரியல. லெட்டர் குத்துதே மேட்ரு ஊர் ஃபுல்லாக தெரிஞ்சிச்சு. உனக்கு தெலுங்கு தெரியும்ல? ஒரு பாட்டாம் பாடுறான்டா, நிறைய ரீல்ஸ் வந்துக்குது பாட்டலாம். அப்படியா? இந்த சீன்லாம் கட்டி பிடிக்கிறதுக்கு முன்னாடி வச்சிருக்கணும். என்னடா வீட்டுக்கே கூட்டு జాబిలి. జాబిలా? అదేమ్మా రోజు ఫోన్లో. అమ్మా నాన్న వచ్చే టైం అయింది. எங்க பார்டரா இது? ஆந்திராவில் விசாகப்பட்டினம் இல்லை? இது வந்து நடந்து டக்குனு ஒரு கால் வந்து மூஞ்சி மேலே மிதிக்கும் போல, அதுதான் யோசிச்சுக்குது. లవ్ చేసిన అమ్మాయిని సముద్రాన్ని కలిసి చూస్తే ఫీలింగే వేరే. పొద్దున్న టీవీలో మురారి సినిమాలో పెళ్లిపాటు చూసాను. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్ళి. సర్లే వెళ్ళు. రేపు నేను ఆ పెళ్ళికి చీరలో వస్తా. இந்த மாதிரி கசின் வெட்டிங் நான் சாரி கட்ட போறேன். இப்படி கூப்பிட்டு ஒருத்தர் போனார் பரியரும் பெருமாள். என்னது ஜாப்லியா பேரு?
நல்லா இருக்கு பாட்டு. இந்த ஸ்டெப்பே தாண்டா எல்லா இடத்துலையும் போட்டுட்ருக்காங்க. அப்படியா? ஜெயிச்சோ மாமாக்காரன் பார்க்க போகிறோம். மாட்டிக்கிட்ட முடிஞ்சு சொல்லி முடிஞ்சு. இந்த இவனுக்கு செட்டாக இருக்கான்னு நினைக்கிறேன். அந்த பெரிய வெறுப்பில் இருக்கான். முடிச்சிட்டாங்க, எங்கேயும் முடிச்சிட்டாங்க டீசெண்டாக. அங்கேயும் போகுது கதை. இல்லை அவ்வளோதான், కథ ముడించి ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మొన్న చెప్పాను కదా వైజాగ్ కేసు గురించి, వాళ్ళు వచ్చారు సార్. ఇది వాళ్ళ కేసు ఫైల్. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈ లోపు చదువుతా. కానీ మండేనే ఫైనల్ జడ్జ్మెంట్ అంట సార్. పాపా మరలా కడసీ నెలలో ఉందా కూడా పాక్సోనా? అవును సార్. అంటే ఈ కేసు మనం టేకప్ చేస్తే మండే మార్నింగ్ వైజాగ్ కోర్టులో అపీర్ అవ్వాలా? అవును సార్. సరే, రేపు ఈవినింగ్ రమ్మను. సరే సార్. బై ద బై, ఇందులో ఆ డిపోజిషన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అలాగే ఆ నూజివీడు కేసు మన లోపలికి రమ్మను. ఓకే సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. ఓకే సార్. సార్ మీతో రేపు మాట్లాడతారంట, మీరు రేపు సాయంత్రం కల్లా వచ్చేయండి. లేట్ అయినా పర్లేదు సార్, వెయిట్ చేస్తాం. మీ బాధ నాకు అర్థమైంది. మీకు లేట్ అవుతుందని కాదు, సార్ ముందు పేపర్లో ఉన్న చదివిన తర్వాతే మనుషులతో మాట్లాడతారు. పర్లేదు, రేపు వచ్చేయండి. ஃபேமிலி என்னாச்சுன்னு தெரியலையே. இவங்க வந்துருக்காங்க போடுறது பார்த்தா ரொம்ப பெருசா. அதான் ஃபேமிலியே வராமல் இவங்க வந்துருக்காங்களா? அப்போ அவங்க என்ன பண்ணிச்சு? సార్ బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. మీరు కూర్చోండి, ఫోన్ చేస్తా. అలాగే సార్. నేను మళ్ళీ చేస్తాను. నాకు అన్నిసార్లు చేస్తే సార్ తిడతారండి. ఆయన ఫోన్ చేస్తే నేను మీకు చెప్తానులే. మీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. మీ కేసు ఫైల్ కూడా నేను మొత్తం చదివా. ఆ ఫైల్లో ఉన్న విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఏం జరిగిందో మీ వర్షన్ చెప్పండి ఒకసారి. టైం ఏంటి, ఎంత అయిపోయింది? అమ్మాయి చూస్తుంటుందిరా, వెళ్ళాలి. నువ్వు రెడ్ అని వస్తే ఇంటికి వెళ్ళని చెప్పి అందులో నువ్వు చూసుకో. ఏంటి మాయా, ఆ అమ్మాయి రోజు మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఎవరు లేకపోతే మరి ఏంటి పరిస్థితి? మా ఇంట్లో ఎవరు లేకుండా ఎందుకు ఉంటుందిరా? అప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారు కదా, అప్పుడు నువ్వు అమ్మాయి మాత్రమే ఉంటారు కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? నీ బాధ నాకు అర్థమైందిరా బోకు. నువ్వు అనుకున్నట్టు అంత సినిమా ఉండదు అక్కడ, అంత ఊహించుకోకు. ఇలాంటి కబుర్లు చాలా చూసాను లేరా. సర్లే, మా ఇంటి దగ్గర పడి మాయా ఆ మెడికల్ షాప్ దగ్గర ఒకసారి ఆపరా, మా నాన్నమ్మకి మాత్రలు కొనాలి. ఇదిగో జాబ్లే ఫోన్ చేస్తుంది, త్వరగా రారా. వచ్చేస్తున్నాను. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఆల్రెడీ వచ్చేసా. ఇక్కడే పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. సరే రా త్వరగా. సరే త్వరగా రా. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? ఆడుకుంటున్నాను రా. తమరు ఎక్కడి నుంచి వస్తున్నారో? నేను అన్నయ్య, నాన్న వచ్చే టైం అయింది. தேவையா எல்லாம் பண்ணுறது? இப்போ அவன் வந்து வீட்டுக்கு போகணும் அப்படின்னா என்ன பண்ணுவாங்க? போச்சு. అమ్మాయిని బయట పిలవా. అమ్మాయి ఎవరు సార్? ఇక్కడ ఏ అమ్మాయి లేదు. మీరు ఏదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఊరికవా, నీకేం తెలీదు, వాళ్ళకన్నీ తెలుసు. మర్యాద బయట పిలు. నువ్వు పిలుస్తావా, నేను లాక్కొచ్చదా? అమ్మాయి ఏంటి? ఎవరే అమ్మాయి? ఏంటి ఇది? ఇక్కడున్నావు ఏంటి? ఈ అమ్మాయి ఎవరే? క్లాస్ కడతానని ఇక్కడే చేస్తున్నావే? చెప్పు. నువ్వేం చేస్తున్నావే? ఆంటీ 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 ఎవడరా అంటే కొట్టాను. ఆగండి, వాడు మీ చేతితో మర్యాద కూడా. ఎలావమ్మా, ఇంట్లో కొడుక్కి పొక్కలేస్తా, నువ్వు మర్యాద గురించి మాడతావా? అమ్మాయి వయసు 17 సంవత్సరాల 8 నెలలు, మైనర్. ఒక మైనర్ని తల్లిదండ్రులు తెలియకుండా ఎక్కడ తీసుకెళ్ళినా నేరమే. ఆ నేరం కింద మీ వాడిని అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఏదన్నా మాట్లాడాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. ఒక మైనర్ని ఇంటికి తీసుకురావడానికి సహకరించినందుకు ఫ్యామిలీ మొత్తాన్ని లోపల దయచ్చు, కానీ వాడిని ఒక్కడనే తీసుకెళ్తున్నాం. అది మా మర్యాద. అంటే ఏమైంది? இவன் ஃபேமிலி இவனே அசிங்கப்படுத்துற மாதிரி தான்டா இது.
அடிச்சிருவான் ப்ளூ. ஆமாடா தேனோஸ் எல்லாத்துலேயும் இது போட்டணும். ఇంటి పరువు అంటే అంత ఎటకారం అయిపోయిందా? నువ్వు సంపాదించావు పరువు, నువ్వు తీయడానికి చదువుకోమని పంపిస్తే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? వాడెవడు? ఏంటి పరువు ఏమవుద్ది అంటే? కుర్రాడు తాలూకోళ్ళు స్టేషన్కి వచ్చారు. లోపలికి ఎలా చేయకుండా ఆపాగానే ఏం చేద్దాం కుర్రోండి? ఏం చేయటం ఏంటి? పోలీసు నా హెచ్చావలో పోతున్నారు కడదాం చెప్పాలి కదా. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడితే ఏం చేయాలో ఎలా చేయాలో డిసైడ్ చేద్దాం. తీసుకొస్తున్నా రా బడేకో. ఎక్కడికి? ఎక్కడికంటే స్టేషన్కి. ఎందుకు? ఆడి మీద కేసు ఆడుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలా? కేసు అంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగాలి కదా. తిరగకుండా న్యాయాలు సరిపోతే ఏంటి మనకి? ఏం అవసరం లేదు. ఆ కుర్రాడికి భయం చెప్పి వదిలేయండి. అంటే వదిలేయాలా? ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి? నీ కళ్ళతో చూసింది నీకు అర్థమవుతుందా? ఆడు తిని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు, నీకు తెలుస్తుందా? ఆడెవడో ఆఫ్టర్ ఆల్ వాచ్మాన్ గారి కొడుకు. వదిలేయాలా? వదిలేస్తే రేపు పొద్దున అందరూ బయట నిలబడతారు, మీ ఇంట్లో అమ్మాయిలు వస్తారంట కదా అని. పంపిస్తావా? ఏమైనా చేసుకోండి, నా కూతుర్ని మాత్రం కోర్టుకి పోలీస్ స్టేషన్కి పంపించను. అవసరమైతే చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతాను తప్ప ఎక్కడికి పంపించను. కూతురు తప్పు చేస్తుంది, తల్లి కాపు చేస్తానమాట. ఏడు మాయా, ఏడు సంబరం చూస్తున్నావు, ఏడు చేద్దాం మాట్లాడండి. అదే అమ్మాయి విషయం బయటికి రాకుండా ఏదో చేయాలి. ఏదో చేయాలి, బయట రావు చేస్తా. ఎక్కడా స్టేషన్కి వెళ్ళాలి. ఇది కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్, 354A సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్, 354B క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్, 354C voyeurism, blackmailing a girl, 354D stalking a girl, and section 11 and 12 of POCSO Act. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందండి, ఆ మాత్రం దానికి పోక్స్ అట్రాక్ట్ అవుతుందా? ఇలా మనం భుజం మీద చేసుకుని మాట్లాడితే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అదే 18 ఏళ్ళు దాటిన ఓ మేజర్ కుర్రాడాడి చేయి తీసుకెళ్లి 18 ఏళ్ళు నిండన అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. వీడికి 19. మీరు కేసు కట్టారు. విట్నెస్ లో ఎవిడెన్స్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఈ లోపు మీరు ఒకసారి ఆ కంప్లైంట్ చదివిస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ సంతకం తీసుకొస్తాను. ఈ లోపు ఆ కంప్లైంట్ లో ఉన్న మ్యాటర్ మొత్తం వాడు ఒప్పుకునేలా చేయండి మీ స్టైల్లో. వాడు ఒప్పుకుంటే కోర్టులో నాతో మీకు ఏ పని. ఇంకో మాట, ఆ అమ్మాయి కోర్టుకు రాదు. మీరేం చేసినా దృష్టిలో పెట్టుకొని చేయండి. అమ్మాయి కోర్టు రాకపోతే ఎలాగండి? పోక్సో అంటున్నారు, మనం కేసు ఎలాగైనా నడిపిస్తాం. జడ్జి అమ్మాయితో మాట్లాడుకుని శిక్ష వేయడు కదా. నేను వేయిస్తాను కదా, నేను వేయిస్తా. ముందు నేను చెప్పిన పని చూడండి. అడుగు మాట్లాడారా? అది அவங்க பாத்துக்கிறேன். ఏంటి సార్ ఇది? ఎవరెత్తును? అప్పట్లో మంగపతి నాన్న దగ్గర జూనియర్ లాయర్, ఇప్పుడు జిల్లా కోర్టులో సీనియర్ లాయర్. అయితే మాత్రం మనం ఏం చేయాలో కూడా అతనే చెప్పేస్తాడా? అతను చెప్పకపోతే మంగపతి చెప్తాడు. నీకు ఓకేనా? మంగపతి అయినా దాము ఎప్పుడన్నా కోర్టులో వాదించడం చూసావా? అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఒకసారి చూడు, తెలుస్తుంది. చాలాసేపటి నేను చూస్తున్నాను, కంగారు పడుతుంది. అంతగా భయపడాల్సిన పనేం లేదు. ఈ రోజు రాత్రి స్టేషన్లో ఉంది, రేపు పొద్దున్న ఇలాంటి పనులు చెయ్యను అని బైండ్ ఓవర్ రాయించి పంపించేస్తారు. కంగారు పడకండి. అయినా ఇంతమంది ఎందుకు ఇక్కడ? ఒకళ్ళు ఇద్దరు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. సరే సార్. இப்படியே ஏமாத்தி அவங்களால லைட் இருக்குடா. என்னன்னா அவ வெளியில விளையாடிட்டு இருக்கும்போது இருந்தா கூட பரவாயில்ல போல. கரெக்டா உள்ள போ. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావా లేదా? அவங்க அம்மா கறி வேணா? అయ్యో తాగు పిన్ని, అసలు మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు. తాగు. వద్దురా. கேட்கல சவுண்ட். ఇది కంప్లైంట్. దీని మీద సంతకం పెట్టండి. మీ అమ్మాయి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు రాదో మీరొచ్చి చెప్పాలి. ఏం చెప్పాలో తర్వాత నేను మీకు చెప్తాను. ఇవ్వలు ఇరకి వెళ్ళిపోతున్నా. ఇంకొకసారి ఆలోచించచ్చు కదా అల్లుడు. పని
తప్పులు చెప్పేవాడివి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? నేను చేసే పని నన్ను జైనిస్తే నీ మర్యాద నీకు దక్కుద్ది. పెట్టేందుకో. అదేంటి రెడ్డి కుంటున్నాడేంట్రా? అమ్మా చందు కాలుకేమైందిరా? అదే చెప్తున్నారు. చందు ఏం చదువుకున్నావు? ఇంటర్ మేడం. పర్సంటేజ్ ఎంత? సబ్జెక్టులు ఉన్నాయి మేడం. 14 days జ్యుడిషియల్ రిమాండ్. యా నమస్తే సార్. బెల్ట్ పర్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. ఎరా ఏమన్నా లోపల పర్సా బయటిది ఇదిగోండి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. సార్ ఏంటి తీసుకెళ్ళండి. మీ వాడి మీద కేసు రిజిస్టర్ అయింది. 14 రోజులు రిమాండ్ వేశారు. సబ్ జైలుకి పంపించాం. మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. వాయిదా ఎప్పుడో మా కానిస్టేబుల్ చెప్తాడు. ఇదిగో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ. కోర్టేంట్రా? కేసేంటి? వదిలేస్తామన్నారు కదరా. ఏమో పిని, నాకు కూడా ఏం అర్థం అవట్లేదు. నమస్కారం సార్. ఎల్ఐసి రామకృష్ణ గారు చెప్పారు కదండి. చెప్పాడు కూర్చోండి. డుబాగూర్ లాయర్ స్కూల్. అబ్బో ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్లు ఏంటి? పెద్ద కేసే ఇది. సార్ పర్లేదు, మనం కోర్టులో చూసుకుందాం. మీ వాడిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఫస్ట్ బెయిల్ అప్లై చేద్దాం. ఫీజు ఒక 50,000 దాకా అవుతుంది. పర్వాలేదా? పర్లేదు సార్. కానివ్వండి అయితే. శివరామ్ గారు, ఈ కేసు మీరు టేకప్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ వరకు ఈ కేసు మీరే వాదించాలి, కానీ నేనే గెలవాలి. మన ఇద్దరం ఒక మాట మీద ఈ కేసుని చక్కగా చేద్దాం. భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వర్సెస్ మెట్టు చంద్రశేఖర్ alias చందు. K.S. Damodar, prosecutor on behalf of the complainant, Your Honor. I'm advocate for the accused, Your Honor. కంప్లైంట్ చదవండి. మహారాజశ్రీ భీమునిపట్నం పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా, నా పేరు మేరువల్లి సీతారత్నం. నా కూతురు మేరువల్లి జాబిలి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ కోసం 12:30 ప్రాంతంలో విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ అని పిలువబడే ద్వారకా బస్టాండ్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తున్నా. బస్ స్టాండ్ లో ఉన్న మా ఊరి మనిషి దేవుడు వెంటనే మాకు ఫోన్ చేసి సమాచారం అందించి ఆ బండి నెంబర్ AP 31DL 7347 అని తెలియపరిచాడు. దయచేసి నా ఈ కంప్లైంట్ స్వీకరించి తగిన చర్య తీసుకుని మా అమ్మాయిని రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఎం సీతారత్నం. ప్రాసిక్యూషన్. ఎస్ యువర్ ఆనర్. భీమిలి పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసిన తర్వాత విక్టిమ్ జాబిల్ నుంచి ఆమె ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, గత కొద్ది కాలంగా ఆ కుర్రాడు జాబిల్ వెంట పడుతూ తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడు. అలా ఒప్పుకోని పక్షంలో ఆ అమ్మాయి మార్ఫుడ్ ఫొటోస్ని ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు యువర్ ఆనర్. పోలీసులు ఈ ఆస్పెక్ట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కొంత టైం కావాలి యువర్ ఆనర్. డిఫెన్స్. Bail application submitted, Your Honor. Your Honor, I want to make one point very clear to this honorable court. This case has to be dealt with utmost sensitivity. As we all know, the victim is a minor. ఒక మైనర్ అమ్మాయిని అక్యూజ్డ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు యువర్ ఆనర్. ఇటువంటి కండిషన్ లో అతనికి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే there is every possibility for him to do miserable mistakes which can never be undone. అతనికి బెయిల్ ఇవ్వడం అంటే ఒక మైనర్ అమ్మాయి ఇంటిగ్రిటీని, క్రెడిబిలిటీని, మోడెస్టీని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని పణంగా పెట్టి ఇచ్చినట్టు అవుతుంది యువర్ ఆనర్. ఇతను బెయిల్ మీద బయటికి వెళ్ళి ఆ ఇంటర్నెట్ వాడుకొని ఆ అమ్మాయికి చేయకుండా అన్యాయం ఏమైనా చేస్తే ఈ కోర్టులో ఉన్న ఎవరు కూడా తిరిగి ఆమెకి న్యాయం చేయలేరు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి బెయిల్ ఇవ్వడం సబబో కాదో డెసిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బెయిల్ రిజెక్టెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. 50,000 వేస్టా? సార్ లోపల వాళ్ళు చెప్పిందంత అబద్ధం సార్. అది జడ్జికి కూడా తెలుసయ్యా. అయినా అది అబద్ధం పూజ చేయడమే నా పని. చేద్దాం. సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి. ఫీజు అది మర్చిపోకండి. వాయే తిరగలేని ఫీజు. యువర్ ఆనర్, ఈ టెన్షన్ పడ్డాడా? అవును కూడా ఈవెన్ టెన్షన్ పడ్డాడా? బస్ స్టాప్ నుంచి ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్ళక ముందు ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగాడు. LW4 చిన్నారావు అడిగి తెలుసుకుందాం. ఎవరు చెప్పండి చిన్నారావు గారు, మే 9వ తారీఖున మీ షాప్ దగ్గర ఏం జరిగింది? అవునా ఉల్లి వల్లియడా? రే ఇదిగో జాబ్లే ఫోన్ త్వరగా రా. చేస్తున్నాను. ఇవ్వ వాంగిరుగా కూడా ఓ ప్యాకెట్ అవ్వా కాదనియా మా వాడికి.
ఇతని ఫ్రెండ్ కొని ఇతనికని చెప్పాడు సార్. బీ క్లియర్ చిన్నారావు గారు, ఏం కొన్నాడు అది చెప్పాలి. కొండం సార్. వినమల్లా కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. కొండం సార్. కాండమ్ అక్యూజ్డ్ కాండమ్ కొన్నాడు యువర్ ఆనర్. ఎందుకు? డస్ కాండమ్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్ అదర్ దన్ హ్యావింగ్ సెక్స్? నో. దట్ మీన్స్ it's clearly evident that the accused had this intention to exploit the girl sexually. That's all, Your Honor. Any defense questions to the witness? Please consider the bail application, Your Honor. Your Honor, it's a minor girl's integrity. శివాజీ గణేశన్ self-respect, Your Honor. Bail rejected. ஜப் பையனா எதுவும் பேச மாட்டான். அவன் பேச விட மாட்டாங்கடா. bail రావట్లేదు. அவன் தரப்புல எதுவும் கேட்க மாட்டாங்க. Your Honor, ఆ రోజు బస్ స్టాప్ లో ఈ కుర్రాడు డిస్గస్టింగ్ గా బిహేవ్ చేయడం కళ్ళారా చూసిన LW 567 దేవుడు బాబు రామనాయుడు అప్పల్ స్వామిలను ప్రవేశపెట్టాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు మేము ముగ్గురం సింహాచలం అప్పన్ స్వామి దర్శనం చేసుకుని తిరిగి మా ఊరు వెళ్ళిపోవడానికి కాంప్లెక్స్ లో బస్ కోసం చూస్తున్నామండి. ఈ లోపు ఇదిగోండి ఈ అబ్బాయి అండి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఏళ్ళు చూపించి బలంతో చెప్పాడండి. ఎవరో తెలిసిన అమ్మాయిలో ఉందని చూస్తే ఇంకేముందండి మా ముత్యాలయ్య గారు మనవరాలండి. ఏంటిదని అడుగుదామని దగ్గరికి వెళ్ళే లోపు అమ్మాయిని బలవంతంగా చేయబట్టుకొని బండి మీద కుక్క పెట్టుకుని వెళ్ళిపోయాడండి. వెంటనే ఆ బండి నెంబర్ గుర్తుపెట్టుకొని మా ముత్యాలయ్య గారికి ఫోన్ చేసి చెప్పామండి. Any defense cross examination to the witnesses? Yes, Your Honor. దేవుడు బాబు గారు, మీరు ఆ రోజు ఆ సంఘటన చూసినప్పుడు ఆ కుర్రాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్పగలరా? పసుపు కలర్ టీ షర్ట్ అండి. అమ్మాయి డ్రెస్ కలర్ గులాబీ రంగు అండి. అప్పల్ స్వామి గారు, ఆ అబ్బాయి వచ్చిన బండి కలర్ చెప్పగలరా? నో మోర్ క్వశ్చన్స్, Your Honor. என்னடா அவன் போட்டு கொடுத்துட்டு போறான். Please consider the bail petition. Bail rejected. మే 9వ తారీఖు హీరో ఇరకங்கடா டேய் வெறியாவதுடா. இதெல்லாம் தெரிஞ்சு ఇక్కడ రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి. ఈ స్పెసిఫిక్ ఒక్కొక్కరిగా చెప్పండి. ముందు మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఉందన్న విషయం మీకు తెలుసా? తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పండి. మీకు తెలుసా? తెలియదు సార్. వావ్ వావ్ వండర్ఫుల్ సూపర్. ఇంట్లో అమ్మాయి ఉందన్న విషయం అమ్మకి తెలుసు, నాన్నకి తెలియదు. ఎక్సలెంట్ సూపర్. ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్ కే సిగ్గుచెట్టు యువర్ ఆనర్. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడగాలని నాకు లేదు. దయచేసి దట్స్ ఆల్ యువర్ ఆనర్. Bail rejected. అమ్మా నా షర్ట్ ఇస్త్రీ చేసావా? సీతారత్నం గారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులతో కలిసి అబ్బాయి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు లోపల గది నుంచి మీ అమ్మాయి బయటికి రావడం మీరు చూసారా? చూశాను. సంఘటన జరిగిన తర్వాత మీ అమ్మాయికి జరిగింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని కోర్టుకు పిలిపించినందుకు నాకే చాలా కష్టంగా. ధైర్యంగా ఉండండి. మీ అమ్మాయికి పూర్తి న్యాయం జరుగుతుంది. న్యాయస్థానం మీద నమ్మకం ఉంచండి. యువర్ ఆనర్, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ మన విట్నెస్ల ద్వారా తెలుసుకున్నాం. కానీ వాటన్నిటినీ కన్ఫర్మ్ చేయాల్సింది విక్టిమ్ జాబిలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. సంఘటన జరిగిన సాయంత్రం నుంచి ఆమె బిహేవియర్ లో ఉన్న అబ్నార్మాలిటీస్ గుర్తించి ద వెరీ నెక్స్ట్ డే ఆమెను ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు యువర్ ఆనర్. డాక్టర్ ప్రభాకర్ గారు, జాబిలి మెంటల్ హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి చెప్పండి. బ్లాక్మెయిల్ వల్ల తను చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేసింది. టు సే దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ కేస్. ఇవ్వలో ఇరగి పண்றா. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ కనీసం ఒక స్టేట్మెంట్ తను ఇవ్వగలదా? నో షీ కాంట్. యా ఐ నో ఇట్స్ యాక్చువల్ గా జరిగిందంతా తనకి గుర్తుందో లేదో అనే విషయం కూడా చెప్పలేము. ఓ మై గాడ్. యా థ్యాంక్ యూ డాక్టర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. நல்லா பலான அரைன போடுதுடா. సార్ ఈ వేండా ఇన్నో సార్ ఏంటి సార్ ఇది? ఏదేదో జరిగిపోతుంది. బెయిల్ కూడా రావట్లేదు. ఏం చేస్తామయ్యా, నువ్వు కూడా చూస్తున్నావు కదా. ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంటి సార్? బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదన్నారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, ఏం నా మేరుస్తున్నావు ఏంటి? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మీ వాడి దగ్గర పుణ్యకారం చేసినట్టు మాట్లాడుతున్నావు. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. చేయగలిగిందల్లా కాస్త శిక్ష తగ్గించేలా ట్రై చేయడమే. దానికోసం జడ్జి గారిని నేను ఎంత రిక్వెస్ట్ చేస్తాను నీకు కనపడదు. పైగా రివర్స్ నా మీద అరుస్తావు. మదర్ చోత్. ఏంటిదన్నా? క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ బోత్ పార్టీస్. యువర్ ఆనర్, ఈ వయసులో చదువుకోవడం మానేసి 200-300 రూపాయల కోసం ఏవేవో పనులు చేసేలాంటి పోరంబోకు వెదో. సారీ ఫర్ మై లాంగ్వేజ్ యువర్ ఆనర్. ఆల్ ఐ మెంట్ టు సే, జూలైలో అమ్మాయిలు వెంట పడుతూ వాళ్ళని వల్ల వేసుకుని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి అలవాటు పడ్డ చందు లాంటి ఎంతో మంది కుర్రాళ్ళకి ఈ రోజు మీరు ఇచ్చే జడ్జిమెంట్. அவனை பேச விட மாட்டாங்க. அதுதான் தெரியல, பேசக்கூடாதா? அவன் மேல தானே போடுறாங்க. அவனே பேச விடாம பண்ணி இல்லைன்னு கூட கேட்க மாட்டாங்களா? అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ దయాద్రోదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. அவங்க கூட வந்து சொல்ல முடியாது. அடிச்சுதான் வாங்க. ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ కన్సిడరేషన్
The final judgment of this case will be pronounced in the open court on the next hearing, dated 29th July 2013 at 10. வாத்தல வெயிட்டிங். நானே எடுக்கிறேன்டா கேஸ். చెప్పు తేజ. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఆఫీస్కి వస్తున్నారా? లేదు తేజ, నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు పని మీద మంగళగిరి వచ్చాను. చేసరికి లేట్ అవుతుంది. ఇంక ఈరోజు ఆఫీస్కి రాను. సార్ ఆ వైజాగ్ కేసు వాళ్ళు మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మని చెప్తావా? తేజ, రేపు మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో పని ఉంది. ఓ పని చేయి, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ కేసు చదువుతాను. వాళ్ళని ఓ 10 గంటలకు వచ్చేయమని చెప్పు. నేను చెప్తాను సార్. ఎత్తర మణి కోర్టు ఓపెన్? సార్ మిమ్మల్ని రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారు. சரி சார். அந்த நான் எங்கடா அவன் ஒருத்தன் ஃப்ரெண்டு, அவனால் தானே பெரிய மேட்டர் ஆச்சு இது. இப்போ இவரே எடுத்து பண்ண முடியாதா జూనియర్ లాయర్లా? తేజ సార్, ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు. ఆ వైజాగ్ వాళ్ళు వస్తే కుదరదని చెప్పేసి. సార్ కానీ కేసు గెలిచే ఛాన్స్ ఉంది సార్. మనం పోలీసులకు అగేన్స్ట్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. దాంతో ఏం చేసినా వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. అనవసరంగా ఊరు కాని ఊళ్ళో వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళిపోమని చెప్పు. ఆ విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మనం రికాల్ చేస్తే. తేజ, పాక్సో ఇస్ డిఫరెంట్. సరిహాన పండది. స్వీట్స్ తీసుకోనా కోటి? ఏంటి విషయం? పెళ్లి కుదిరిందా? లేదన్నా, మా సార్ నా కేసు ఇచ్చారన్నా. కంగ్రాచులేషన్స్ కోటి. ఇంతకీ ఏ కేసు సపోర్ట్ చేసి? మనకెందుకు అవన్నీ, కావాల్సింది కేసు. పోనీలే, నీ ఫస్ట్ కేసు కదా, బాగా వాదించు. వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ సార్. పాక్సో ఇస్ డిఫరెంట్. 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. ఇంకోటి తీసుకోనా కోటి? కంగ్రాచులేషన్స్ రా, నువ్వు బాగా చెయ్యి. కేసు గెలవాలి నువ్వు. క్లయింట్స్ వస్తున్నారు, మళ్ళీ కలుద్దాం. సార్ మీ కేసు మొత్తం చదివి ఫైల్ నా చేతిలో పెట్టి ఇలా బయలుదేరారు. మీరు ఇలా. అయ్యో వెళ్ళిపోయారా? లేదు, మీరేం కంగారు పడకండి. సార్ ఈ కేసు టేకప్ చేస్తున్నారు. ఆయన గైడెన్స్లో నేను హ్యాండిల్ చేస్తాను. ఆయన తరఫున కోర్టులో నేనే అపియర్ అవుతాను. ఓకే సార్. ఫైనల్ గా మన కేసు ఒప్పుకున్నారన్న. ఆదివారం కోర్టులో మండే దండ ఇది. సండే అంతకన్నా పెద్ద ఈవినింగ్ దానే వస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఫ్రైడే ఉందా? ఆయన అడిగిన క్వశ్చన్ విన్నావు కదా, దానికి ఆన్సర్ నీకు తెలుసా? నీకు నాకే కాదు, అసలు అది ఏంటో అర్థం కాక గూగుల్లో కొట్టి చూస్తే ట్రాలీ థియరీ అని వచ్చింది. ట్రాలీ థియరీ? దానికి ఆన్సర్ ఏమని చెప్పిందో తెలుసా? ఆన్సర్ లేదు అని చెప్పింది. మన కామన్ సెన్స్ ప్రకారం ఏదైనా ఆన్సర్ రాసుకోవచ్చు అంట. அதுல பொண்ணு மேஜர் ஆயிடும் பொழுது. అరే అసలు గూగులే ఆన్సర్ చెప్పలేని ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి దాని కరెక్ట్ ఆయిడ్చి నీలా కేసు ఇస్తానంటే 2 మాసం 4 మంత్స్ ఉన్నా 4 మాసం 17 అయినా అది పాక్సో కేసు తేజ. యాక్ట్ పెట్టి సంవత్సరం కూడా అవ్వలేదు. పాక్సో అనగానే 78 నాలుగు ఆల్మోస్ట్ 3 మంత్స్. ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకి వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. వెళ్తే కనీసం ఆపడానికి ట్రై చేసిన వాడిని అవుతాను కదా. గెలిచానే అనుకో, అవ్వదు అని మోహన్ రావు గారు పక్కన పెట్టిన కేసు గెలిచినట్టే కదా. అప్పుడు ఆ గెలుపు ముందు ఈ అబద్ధం కనబడదు లహరి. கடைசியா டேலாக் வந்து ஹிந்தி படத்துல அவரு பேரை போட்டுக்கிறாரு. சிஹெச் சூரிய தேஜா. இவருக்கு தெரியுமா? இவரோட சீனியருக்கு தெரியாதுன்னு நினைக்கிறேன். தெரியாது, தெரியாம தான் போட்டுக்கிறாங்க. தோட இந்த நாயால தான் அவருக்கு தெரியலாம். దడియా సార్. ఏంటిది? జడ్జిమెంట్ అయిన తర్వాత ఇవ్వచ్చుగా. ఇది ఈ కేసుకి సంబంధించిందే సార్. వాట్? ఈ కేసులో ఇప్పుడు మెమో ఆఫ్ అపియరెన్స్ ఏంటి? ఎవరి జి మోహన్ రావు, సిహెచ్ సూర్యతేజ? యువర్ ఆనర్, నేనే. వాట్ ఇస్ దిస్ మిస్టర్? ఇప్పుడు మెమో ఫైల్ చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మిలాడ్, I would request the honorable court to conduct a retrial in this case. మళ్ళీ ట్రయలా? Yes, your honor. వాట్స్ దిస్ మిస్టర్? సూర్యతేజ. సూర్యతేజ, ఈ కేసు ఈ రోజు ఫైనల్ జడ్జ్మెంట్ అని తెలిసే ఈ మెమో ఫైల్ చేశారా? Yes, your honor. మరి తెలిసి కూడా ఎలా ఫైల్ చేశారు? దిస్ కేస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ దిస్ కోర్ట్ బిలీవ్స్ దట్ ద అక్యూజ్డ్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. ఈ స్టేజ్ లో మీరు ఈ కేసుని డిఫెండ్ చేస్తానని రీట్రయల్ అడగడం అనేది కోర్టు టైంని వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిలాడ్, లెట్ మీ ట్రై వన్స్ ప్లీజ్. ఒక పక్కేమో ఇండియాలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని బయట మాట్లాడుతూ ఉంటారు. మీరేమో జడ్జిమెంట్ ఇచ్చి ఫైనల్ చేయాల్సిన కేసులకు వచ్చేప్పటికీ ఇలా బ్రేక్లు వేస్తూ ఉంటారు. మిలాడ్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, 5 కోట్ల కేసులు అన్నారు కదా. యాక్చువల్లీ 5 కోట్ల మందికి జరిగిన అన్యాయం కదా యువర్ ఆనర్. సిరిపాల చెప్పు.
August థ్యాంక్ యూ యువర్ ఆనర్. వేరే లెవెల్ యా. రోజు గొడవ ఏంటి? ఎవడేడు? ఆడెవడైతే మనకేంటి మంగ, ఎవడు వచ్చిన కేసు నేను చేయలేడు. ఎట్ ఎనీ కాస్ట్ ఈ కేసు గెలిచి తీరాలదాము. మనం ఆల్రెడీ కేసు గెలిచాం మంగ, இது ஜஸ்ட் ஜட்ஜ்மெண்ட் வாய்தா అంతే. திட்டுவாங்க குரல் பொழுது சொல்லாமல் தெரியல போல கச்சேரி. எனக்கு தெரிஞ்சு கச்சேரி தெரிய வரும் போல. இவர் வாதாடினது எல்லாத்தையும் பச்சு பார்த்துருப்பாரு. சரிடா நீ கரெக்டாக தான் பண்ணுற இது கடைசியில் இந்த இடத்துல அவரும் I would like to question our ஆமாம் அதுதான் ஒன்றும் ఫస్ట్ ప్రాసిక్యూటర్ பேசுகிற இங்கிலீஷ் ஒரு இன்னசென்ஸ் இருக்குதா. దాము గారు, ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి కోర్టుకు వచ్చే దారిలో మీరు ఎక్కడ నాగారా? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాను. ఇంకా ఇంకెక్కడ ఆగుతాను? బాగా గుర్తెచ్చుకొని చెప్పండి. ఓకే, పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. మీరు పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ఆగారు? పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైనా ఎందుకు ఆగుతారు? పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాను. కానీ మీది డీజిల్ కార్ కదా సార్. పెట్రోల్ బంక్ లో డీజిల్ సప్లై ఉండదా? ఓకే, ఐ నో వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్. బాగానే చేసే స్టాకింగ్. ఓకే యువర్ ఆనర్, పెట్రోల్ బంక్ లో నేను ఒక బాటిల్లో పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇప్పుడు ఏంటట? పెట్రోల్ బాటిల్ ఎందుకు కొట్టించుకున్నారు సార్? ఎందుకంటే నిన్న సాయంత్రం మీ వీధి చివరనున్న రాఘవేంద్ర కిరాణా స్టోర్ వాడితో మీకు గొడవైంది. వాడి మీద కక్షతోటి వాడి షాప్ ఎలాగైనా తగలబెట్టాలని డిసైడ్ చేసుకొని మీరు పెట్రోల్ కొన్నారు, అంతేగా సార్? వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫూలిష్ స్టోరీ ఇస్ దిస్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మరి ఎందుకు కొన్నారు సార్ పెట్రోల్? ఈస్ దేర్ ఎనీ అదర్ పర్పస్ టు పెట్రోల్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ద వెహికల్ ఆర్ బర్నింగ్ సంథింగ్? యా, ఓకే యువర్ ఆనర్, నా దగ్గర 2 వీలర్ కూడా ఉంది, అందులో పెట్రోల్ అయిపోయింది. సో అది బయటికి తీసుకురావడం కుదరదు. అందుకే నా కార్లో, నా డీజిల్ కార్లో పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి బాటిల్ నిండా పెట్రోల్ కొట్టించుకొని బండిలో వేసాను. ఈజ్ దట్ క్లియర్? లేదు మిలాడ్, ఈయన చెప్పేది మొత్తం అబద్ధం. ఈయన కేవలం ఆ స్టోర్ ని కాల్చేయడానికే పెట్రోల్ తీసుకున్నారు మిలాడ్. వెల్ వెయిట్ యువర్ ఆనర్, నాకు ఆ కిరాణా కొట్టోడు గొడవ అవటం నిజం, అలాగే నేను బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్ళడం కూడా నిజం. కానీ అందులో క్రైమ్ ఎక్కడుంది? ఏదైనా ఇతను చెప్పినట్టు I'm just trying to explain law to my fellow lawyer. పెట్రోల్ కొంటే క్రైమ్ కాదు, పెట్రోల్ పోసి తగలడితే క్రైమ్. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. కాండం కొనడం క్రైమ్ కాదు, సెక్స్ జరిగితే. இது உடச்சி விட்டுருவாங்க உங்களுக்கு. కాండం కొనే వరకు మా దగ్గర విట్నెస్ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు ఏం మాట్లాడలేదు. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద నెక్స్ట్ విట్నెస్. చిట్టి நான் சொல்கிறப்ப நான் தான் யூஸ் பண்ணேன் ப்ரோ அப்படி. చిట్టి చెప్పు, ఆ రోజు ఇది బ్రేక్ అయినా పోక్సో బ్రేక్ అయినా పోక్సో வந்து அந்த கை இது பண்ணாலே சொல்றேன். మా ఈ టైంలో ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఏ ఫ్రెండ్ ఇవ్వలేంట్రా? చీ చెత్తనా కొడక, ఎప్పుడు ఇది నేంట్రా? అందరినీ ఇలా ఉండరు. అసలు ఇలా కాదు. அவர் திருப்பி எடுத்துட்டு கடையிலே குத்துருக்கிறார் போல. మిలాడ్, అరెస్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్ చంద్రశేఖర్ దగ్గర కాండం ఉన్నట్టు పోలీస్ రికార్డులో ఎక్కడా లేదు యువర్ ఆనర్. పైగా అది తీసుకున్న వెంటనే పడేశాడన్నట్టు ఇప్పుడు చిట్టి చెప్పిన వర్షన్లో ప్రూవ్ అవుతుంది యువర్ ఆనర్. హలో మై డియర్ డిఫెన్స్ లాయర్, ఇక్కడ కేసు ఆడు కాండం కొన్నాడా, పారిసాడా, సినిమా హాల్లో బుడగలెగరేసాడా, అది కాదు ఇక్కడ. ఓ మైనర్ అమ్మాయి మిలాడ్, ఆడు బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అది కేసు. మాట్లాడితే దాని గురించి మాట్లాడమనండి. ఏంటిదంతా? యువర్ ఆనర్, నేను కాండం అంటే వీళ్ళు బ్లాక్ మెయిల్ అంటారు, ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ అంటే వాళ్ళు కాండం అంటారు. ఓకే మిలాడ్, విత్ యువర్ పర్మిషన్ నవ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ LW6 దేవుడు బాబు. దేవుడు బాబు గారు, మే 9వ తారీఖు మీరు, రామునాయుడు ఇంకా అప్పల స్వామి మీ ఊరికి వెళ్ళడానికి బస్ కాంప్లెక్స్ లో బస్సు మారుతున్న టైంలో మధ్యాహ్నం 12:15కి అరౌండ్ 12:15కి ఈ అబ్బాయి చంద్రశేఖర్ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళడం మీరు చూశారు, అంతేనా? అంతే సార్. మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. దర్శనం 8 గంటలు జరిగింది. ప్రసాదానికి పులిహోర ఎట్టారా, చక్కెర పొంగలు ఎట్టారా, ఏంటిది ఎటు వెళ్తుంది ఈ కేసు? నాకేంటి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ తేజ? సంబంధం ఉంది యువర్ ఆనర్. దాము గారు కొంచెం ఓపికగా ఉంటే ఆయనకే అర్థమవుతుంది. కంటిన్యూ. చెప్పండి దేవుడు బాబు గారు, దర్శనానికి ఎంత టైం పట్టింది? సుమారు గంటన్నర. కొండ మీదకి మెట్లెక్కి వెళ్ళారా లేదా బస్సులో వెళ్ళారా? మెట్ల దారేనండి. మెట్ల దారి అంటే ఎంతసేపు బట్టి ఉంటుంది? గంటన్నర పట్టిందండి. గంటన్నర బట్టి. మీ ఊరు నుంచి సింహాచలం రావడానికి దాదాపుగా 2 గంటలు పడుతుంది, అంతేనా? దర్శనానికి గంటన్నర, మెట్లెక్కడానికి గంటన్నర, అంటే మొత్తం 5 గంటలు. 12:15 కల్లా మీరు ఆల్రెడీ బస్ కాంప్లెక్స్ లో ఉన్నారంటే మీరు సగం దూరం వచ్చినట్టే. అంటే ఇంకో గంట, మొత్తం 6 గంటలు. ఇప్పుడు చెప్పండి దేవుడు బాబు గారు, మీ ఊరు తగరపు వలస నుంచి సింహాచలం వెళ్ళడానికి మీరు పొద్దున ఏ టైంకి బయలుదేరారు? ఉదయం
6 గంటలకండి. ఉదయం 6 గంటలకి, మార్నింగ్ 6 o'clock. అవునండి. థ్యాంక్ యూ దేవుడు బాబు గారు, మీరు కాస్త వెయిట్ నమస్కారం. చేయండి. మిలాడ్, నౌ ఐ రిక్వెస్ట్ టు కాల్ అపాన్ LW7 రాము నాయుడు ఇంటు ద విట్నెస్ బాక్స్. వాళ్ళ టైం కన్ఫర్మ్ మీ ఊరు తగరపోలస్ నుంచి సింహాచలం రావడానికి ఆ రోజు పొద్దున మీరు ఏ టైంకి బయలుదేరారు? అది సరే, సింహాచలం నుంచి మీ ఊరు వెళ్ళే టైంలో ఈ అబ్బాయి ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు, అంతేనా? ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలంటే ముందు సింహాచలం రావాలి కదా. సో మీరు సింహాచలంకి ఏ టైం స్టార్ట్ అయ్యారని నేను అడుగుతున్నా. ఏ టైంకి? రామనాయుడు గారు చెప్పండి. 8 అలా అవుతుందండి. 8 పొద్దున 8 అవుతుంది. అవునండి. ఇప్పుడు చెప్పండి, దర్శనానికి ఎంత టైం పట్టింది మీకు? అరగంట అండి. అరగంట 30 నిమిషాలు 30 minutes. అప్పలస్వామి గారు, మే 10వ తారీఖు ఈ అబ్బాయి మీ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద తీసుకెళ్తుండగా మీరు చూశారు. చూశానండి. అబ్బాయి ఏమో పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడండి. ఇప్పుడు ఆ రంగులతో పని లేదు కానివ్వండి. చెప్పండి, మీ ఊరు తగరపోలస్ నుంచి సింహాచలం రావడానికి మీరు పొద్దున ఏ టైం బయలుదేరారు? సరే, దర్శనానికి ఎంత టైం పట్టిందో అది చెప్పండి. మిలాడ్, ఒక విధంగా దేవుడు బాబు రాముడే బెటర్, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఇతను, యువర్ ఆనర్, బైక్ మీద తీసుకెళ్తుండగా చూసిన వీళ్ళు వాళ్ళు వేసుకున్న బట్టల కలరు, బైక్ కలరు ఒకేలా గుర్తుపెట్టుకున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు ఆ రోజు సింహాచలం కొండకి ఏ టైంకి వెళ్ళారు, దర్శనానికి ఎంత టైం పట్టిందనే బేసిక్ పాయింట్స్ వేరువేరుగా గుర్తుపెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది యువర్ ఆనర్. అంతే సర్ప్రైజింగ్ గా ఉంటే లెట్ మీ షో యూ సంథింగ్ మిలాడ్. నౌ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ అ వీడియో స్టేట్మెంట్ గివెన్ బై ద విక్టిమ్స్ ఫ్రెండ్. మిలాడ్, మే 9వ తారీఖు ఎంసెట్ క్లాస్ తర్వాత ఏం జరిగిందో అని విక్టిమ్ జాబిలి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ మిలాడ్. ఇది వాళ్ళ పేరెంట్స్ తనని కోర్టుకు పంపించడం ఇష్టం లేక ఇలా వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు మిలాడ్. నా పేరు నిత్య, నేను జాబిలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి క్లాస్మేట్స్. మే 9th ఎంసెట్ క్లాస్ అయిపోగా ఆటో ఎక్కి మేమిద్దరం మద్దెలపాలెంలో దిగాం. అక్కడి నుంచి మేమిద్దరం కలిసి నడుచుకుంటూ నేను మా ఇంటికి, తను మా పక్కనే ఉన్న చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మిలాడ్, ఇప్పుడు నిత్య ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ చూస్తే అసలు విక్టిమ్ జాబిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళలేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో అసలు వీళ్ళు ముగ్గురు సింహాచలమే వెళ్ళలేదు. మరి మిలాడ్, పసుపు రంగు షర్ట్ వేసుకున్న ఎక్యూజ్డ్ చంద్రశేఖర్ గులాబీ రంగు బట్టలేసుకున్న జాబిలిని బెదిరించి నల్ల రంగు బండి మీద తీసుకెళ్లాడనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందా అనేది నాకైతే అర్థం కావట్లేదు యువర్ ఆనర్. సెక్షన్ 366A, 354A, 354B, 354C, 354D ఇవన్నీ మెడికల్ షాప్ దగ్గర జరిగిన సగం నిజానికి బస్ స్టాప్ అనే పూర్తి అబద్ధానికి అట్రాక్ట్ అయిన సెక్షన్స్ యువర్ ఆనర్. మిలాడ్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ వుడ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ఆల్ దీస్ సెక్షన్స్ అగేన్స్ట్ మై క్లయింట్ అక్యూజ్డ్ చంద్రశేఖర్ యువర్ ఆనర్. ఇప్పుడు బెయిల్ గిట ఖర్చులుండా ఈ ఇన్సిడెంట్ ని సపోర్ట్ చేయడానికి ఇప్పుడు బెయిల్ గిట వేరే సోర్స్ ఉందా? నాకు కొంత టైం కావాలి యువర్ ఆనర్. 10, 8. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ మిలాడ్. 10వ తేదీ సార్ ట్రై చేయొచ్చు కదా సార్. ఇది చాలా సెన్సిటివ్ కేసు రెడ్డి, అంత ఈజీగా బెయిల్ దొరకదు. మన టార్గెట్ ఇప్పుడు బెయిల్ కంటే కూడా కేసు గెలవడం మీద పెట్టాలి. ఓకే సార్. నీకు పేసులు కాల్వాసి కూడా నాయి పేసులు. గుడ్ క్రాస్ ఎగ్జామినేషన్ మిస్టర్ తేజ. నైస్. థ్యాంక్ యూ సార్. బాబు, బ్లాక్ పనేవారు నాకు సార్. కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేయకూడదు తేజ. ఈ కేసు ఆర్గ్యూ చేస్తున్నందుకు వాళ్ళు నీకు ఏమిస్తున్నారో నాకు తెలియదు. ఈ కేసు గెలిస్తే నీకేమొస్తుందో కూడా నాకు తెలియదు. బట్ ఈ కేసు వదిలేయడానికి నీకు ఏం ఆలోచన? ఇప్పుడు కన్ఫర్మ్ క్లయింట్ తేజ ఎవడు వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్ కొడుకు. ఇస్ అ డామ్ నోబడీ. అలాంటి వాడి కేసు కోసం నువ్వు నేను ఇస్తున్న ఆఫర్ని కాదంటున్నావు. అది என்ன ரெஃபரன்ஸ் அது? దాము, ఏదేదో జరిగి కేసు ఓడిపోతే మంగపతి కేసు ఓడిపోయాడనే మాట నేను తట్టుకోలేదాము. అంటే నాయుడు ఈగో మరి చెప్పింది. నేను చెప్తా. నిన్న సాయంత్రం మా చేతికి ఒక క్రూషియల్ ఎవిడెన్స్ వచ్చింది. మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించాలని మా విన్నపం. సార్, ఎన్న ఎవిడెన్స్ రా? గౌరవ్ డిఫెన్స్ లాయర్ గారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఒక్క నిమిషం బాబు. చందు దామా దా, నీ ఘనకార్యం నువ్వు కూడా చూసుకో దా. బైబిల్ ఏదో పన్నీది పోలే త్వరగా. అడ్వాన్స్ సెన్సా? అయ్యో యువర్ ఆనర్,
మే 4వ తారీఖు అంటే అరెస్ట్కి కరెక్ట్గా 5 రోజుల ముందు జాబిలి ఒక పెళ్లికి అటెండ్ అయింది యువర్ ఆనర్. ఆమెనే ఫాలో అవుతూ అదే పనిలో ఉన్న చందు ఆ పెళ్లికి అటెండ్ అయిపోయి ఆమెను అక్కడే కలిసి మరి మాయ మాటలు చెప్పాడు కానీ చూశారు కదా. దిస్ వీడియో స్పీక్స్ అ లాట్. ఇక మే 9వ తారీఖు ఉదయం 10 గంటలలోపు అనుకుంటాను విక్టిమ్ తల్లికి ఈ వీడియో అందింది. ఆమె బెంబేలెత్తిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఇంకా ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. ఈ వీడియోను మాత్రం బయటికి తీసుకురాలేదు యువర్ ఆనర్. పోలీసులకు ఇవ్వలేదు. ఎందుకంటే తన కూతురి జీవితాన్ని నాశనం చేసినోడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆవిడ నమ్మి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. మహామహానుభావులు అందరూ వచ్చి ఏదేదో చేశారు. ఎక్కడో దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకుంటాడని భయపడి ఏ తల్లి చేయనుకు గొప్ప త్యాగం మహాతల్లి చేసింది యువర్ ఆనర్. ఈ వీడియోని సిక్కు చంపుకొని మనందరి ముందు పెట్టింది యువర్ ఆనర్. ఎందుకు? తన బిడ్డకి జరిగిన అన్యాయం వేరే ఏ ఆడపిల్లకి జరగకూడదని ఒక్క తాపత్రయం. మొత్తం ఇక్కడున్న సెక్షన్లు ఈ మొత్తం ఛార్జ్ షీట్ అంతా మళ్ళీ తిరగరాసి మీ ముందు పెడతాను యువర్ ఆనర్. దానికి మీరు నాకు కొంత సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. 17/8. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మెడికల్ షాప్ సగం నిజం కావచ్చు, బస్ స్టాండ్ పూర్తిగా అబద్ధం కావచ్చు, ఈ వీడియో మాత్రం పూర్తిగా నిజం. ఇప్పుడు చెయ్యి, ఏటి చేస్తావో. ఆల్మోస్ట్ ఇది పంటారు ఇదిలో లాక్ అయినా. సార్ 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 ఏంటి చీట్ చేశారు మీరు, నన్ను చీట్ చేశారు సార్. ఆ వీడియో గురించి మాకు కూడా తెలియదు సార్. వాడికి తెలుసు కదా, చెప్పాలి కదా. మీ కేసు మీ దగ్గర ఉంచుకోండి. మరి ఆ రోజు ఆ ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయేలా చూసుకో. మరి నేను చూసుకుంటా. నువ్వు రిలాక్స్ అయిపోమంగా. ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడదండి? ఇంత కేసు నడిచాక సడన్ గా భలే వచ్చింది. సడన్గా ఏం రాలా, దాని దగ్గరే మొదలైంది అంతా. ఏడు భాయ్ మాధవ, ఏదో పర్సనల్ కలవాలి, కలిసి మాట్లాడాలన్నావు. ఏడు సంగతే? మన పెళ్లిలో మా ఆవిడ వాళ్ళ అక్క నెక్లెస్ పోయిందంటే కళ్యాణ మండపంలో ఉన్న కెమెరాలన్నీ వెతుకుతున్నాం. నెక్లెస్ కన్నా ముందు ఇంకొకటి చూడు. వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పాలో అర్థం అవ్వలేదు, అందుకే నీకు చెప్తున్నా. இப்போ அந்த பொண்ணு இருந்தால் தான் பேச முடியும்ல, ஆனால் அதான் பைத்தியம் ஆகிவிட்டாங்க. నేను ఇంక బయలుదేరుతాను. మ్యాటర్ ఎదిరిపోతున్నారు పోలో. ఆ ల్యాప్టాప్ అక్కడ పెట్టేలో బా. జాబిల్ ఎక్కడ? ఎంసెట్ క్లాస్కి వెళ్ళింది బా. దాని నెంబర్ చెప్పు. 9849. ఏమైంది బా? వెళ్ళి పని చూసుకో. అలాగే చెప్పండి. నేను నీకు నెంబర్ పంపిస్తున్నా, ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఎక్కువ కాల్స్ వెళ్ళియో ఆడ అడ్రస్ పేరు నాకు కావాలి. ఇవన్ ప్యార్డా వాళ్ళ పక్కన గౌరవ్ రే ఎక్కడున్నా? దాబా గార్డెన్ దగ్గర ఉన్నా అన్న. సరే నీకు పని చెప్తా, చేసుకుని రా. సరే అన్న. చెప్పు. ఎక్కువ మాట్లాడిన నెంబర్ ఒకటి ఉంది, అది చంద్రశేఖర్ అనే పేరు మీద ఉంది. అడ్రస్ వచ్చేసి எப்படி வந்தாங்கன்றது கரெக்டா காட்டாங்க. அவன் குத்து மதிப்பு தான் வந்திருக்கான். இல்ல அந்த பொண்ணு சொன்ன ஸ்டார்டிங்ல இவன் ப்ரோ இவன் கரெக்டா இவன் அட்ரஸ் தேடி வீட்டுக்கு கண்டுபிடிச்சு வந்துட்டான். இல்ல அவன் வந்து அவனை பிடிக்க தான் போயிருக்கான். ஆனால் அந்த பொண்ணு ரூம்ல இருந்தது வந்து அவங்களோட டிஃபால்ட் ப்ரொசீஜர் போக மாட்டேங்குது. டைமிங் கரெக்டாக சிங்க் ஆகிட்டு அப்பா சாப்பிட வரலனா வெளில இருந்து விளையாடிட்டு தான் இருந்திருப்பான். ఈ టైంలో ఎంతకన్నా మంచి எல்லாரையும் ஃபாலோ பண்ணிக்கிறாங்கண்ணா அந்த அவன் நின்ன இடத்துல எல்லாம் பண்ணாம போடுறான். సీతారత్నం గారు, ముత్యాలయ్య గారు రండి. నేనా? ఎక్కడికి? చెప్తా. ఎక్కడికి? కండువా తెచ్చుకుందాం. ఏమసర్లా దా. ఐఫోన్ 4 వచ్చి చూడండి. అదేంటి జాబిలి? ఎవరా అబ్బాయి? వాడి పేరు చంద్రశేఖర్ అంట. இந்த ஃபுட்டேஜ் பார்த்தா யாருக்கு இருந்தாலும் பக்குந்தா. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ ఇల్లు ఎక్కడ ఉందనా? మనం ఖాళీ స్థలాల్లో ఒక మూల షెడ్ వేస్తాం కదా వాచ్మెన్లకి, అది వాడి ఇల్లు. మన జాబిలు ఇప్పుడు ఆడితేనే ఉంది అక్కడ. జాబిలు అక్కడే ఉందని చెప్తూ ఇక్కడే ఉన్నామేంటి అల్లుడు? కొంచెం టైం ఉంది, ఆగు, వస్తున్నారు. ఎవరు? ఇప్పుడు వెళ్దాం. ஸ்க்ரீன் பிளே சூப்பராக பண்ணிருக்காங்க.
డెబ్యూట్ డైరెక్టర్ వేరడా అమ్మాయి డెబ్యూట్ డైరెక్టర్. అమ్మాయి మ్యాటర్ బయట రాకూడదని మా మాయ అడిగితే ఆ వీడియో ఇప్పుడుదా బయటపెట్టలా, ఇప్పుడు తప్పలా ఏంటి అది నెలనా? ఏమైంది తేజ ఈరోజు ఇయరింగ్ లో అయ్యయ్యో. కాల్ చేయలేదు? ఏం కాలేదు. వాయిస్ ఏం డల్ గా ఉంది, ఏమైంది? ఏం లేదు, నేను ఊరు వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతా. ఊరా? ఊరేంటి? హలో దాని గురించి చెప్తానా? ఎక్స్ప్లోరా ఈ రోజు నుంచి ఇది నా సమస్య. డామినెన్స్ ఎరియల్ డామినెన్స్ ఎరియల్ అయినా వీడియో కావాలి నేనే బయట పెట్టా. రేపు పొద్దున కోర్టులో కేసు గెలిస్తే పోయిన పరువు తిరిగి వస్తుంది. కూడా చెప్పగలను తెలుగు మలయాళంలో తెలుగు నల్ల పులిగా కేసు వాపసు చేస్తే తప్ప இவங்க எல்லாரும் ஆனா குட்டா தாண்டா இருக்காங்க. లోపలికి కేసు వెనక్కి తీసుకోటాలు కాంప్రమైజ్ అటాలు లేవు. ఏడు మాయా ఏడు చుట్టాలు అయిపోయారా? ఆ పేరెంట్ అని పిలిచినట్టుంటేను వదిన చెప్పారా? ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి లోపలికి. మరుమగం దండా రా బయట. వదిలేండయ్యా, జీవితంలో వాడు ఇంకోసారి మీ జోలికి రాకుండా చూసుకుంటారయ్యా. వీటి వైపు వస్తే నేనే వాడి కాలని లైఫ్ నా జీవితం ఇంకెప్పుడు మాటిస్తున్నావయ్యా. కూలీనాలే చేసుకున్న బతుకులాగా తాయి గుర్తు రావాల్సింది మీరు మా కాళ్ళు పట్టుకున్నప్పుడు కాదు, మీ కొడుకు మా అమ్మాయి చెయ్యి పట్టుకున్నప్పుడు. కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. இவனா வீட்டை விட்டு எஸ்கேப் ஆகிட்டு அவன்கிட்ட போயிட்டு கோர்ட்டில் வந்து பேசணும். நல்லா தான் இது பொண்ணு. ஆனா ஐயோ நம்மளுக்கும் போக்ஸ் இதில் ஜட்ஜி முன்னாடி வீடியோ ப்ளே பண்ணுவோம். தமிழ் பசங்க ரியாக்ஷன் எனக்கே வெறுப்பாகுதுடா. 2 பேரும் ரூமுல போய் எப்படி அது చూసుకోవాలి కదా అంటే ఈ అన్నయ్య మాత్రం అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళచ్చు, నేను మాత్రం డాష్ ఇవ్వకూడదా అని అన్నాడు. ఊళ్ళో అందరూ నవ్వుతున్నారమ్మా. மேட்டர் தெரியல பொழுது. இப்போ அவன் தோத்துட்டானா இவரோட ரெப்புடேஷன் இருக்கும். ஏன்னா இவரோட இதுல ஜூனியரா தானே அவன் ஒர்க் பண்றான். பேட்டைக்காரனோட பீரியட்ல தனுசு அந்த மாதிரி 2 பாட்டும் நல்லா இருக்கும். ஹிந்தி ஆடியன்ஸை பிடிக்கிறேன், தமிழ் ஆடியன்ஸ் பண்ணி நட்டோட ஆட் பண்ணி விடுறது அந்த கதையே கிடையாது. இதுதான் ரொம்ப கஷ்டப்படுறாரு. யாரு? எல்லாத்துக்கும் கூட இருக்கிறாரு ஜெராக்ஸ் கிடையாது. ఆయన బయటికి తీసుకొచ్చి నీ కూతురిచ్చి పెళ్లి చేస్తావా? జాలు ఉండాలి, కానీ ఎవరి మీద ఉండాలో కూడా తెలియాలి. ஒரு రూమ్లో ఉక్కార వచ్చి పలా నడిచి கையை கட்டி போட்டு ఏంటి మీ చందుగాడు జైల్లోనే ఉన్నాడా? అది జైలు కాదు బాబాయ్, రిమాండ్. తప్పు చేశాడని కోర్టు చెప్పేంత వరకు వాడు రిమాండ్లో ఉన్నట్టే. రిమాండ్ అంటే జైలు కదా? ఊరు వాయి మూడ ముడియాది. హలో మోహన్ రావు గారు. అయ్యో సార్. మూర్తి గారు, ఏంటి విషయం? ఏం లేదు సార్, మొన్న కేసు కోసం మీ జూనియర్ని వైజాగ్ పంపించారు కదా. అలాంటిది ఏమైనా ఉంటే మాకు చెప్పండి సార్, మేము వైజాగ్లోనే కదా ఉంటాం. మా జూనియర్ వైజాగ్లో కేసు చేయడం ఏంటి? ఓకే పెరిమే சொல்லிடுற பொழுது. థ్యాంక్ యూ సార్. ఈసారి వైజాగ్లో ఏమున్నా కూడా నాకే చెప్పండి. షూర్. తేజ అప్పుడే இந்த பொண்ணு ஏன்டா வந்து తేజ ఎక్కడావా எவிடென்ட். வாங்க மிஸ்டர் தேஜா சார். இது பெருமையாக சொல்லியிருப்பாங்க பொழுது, நீயே கண்டினியூ பண்ணுறா. அது ஒன்று அப்படி இருந்திருக்கோம், இல்லை திட்டுவார் போல. ఎందుకు ఆఫీస్కి రావట్లేదు? ఏమైనా డల్గా ఉన్నావు? పర్లేదు చెప్పు తేజ, నాకంతా తెలుసు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. మిమ్మల్ని మోసం చేసి కేసు తీసుకున్నాను సార్, అక్కడ నేను మోసపోయాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మోసం చేసావనా మోసపోయావా? నేను లాయర్గా అన్ఫిట్స్. ఈ ప్రొఫెషన్ నాకు సెట్ కాదనుకుంటా.
ఇదే నీతో ప్రాబ్లం తేజ. ఇన్స్టెంట్ இதுக்கு ஆன்சர் சொல்லுவார் போல. పై కనిపించేది చూసి ఆన్ ద స్పాట్ కేసు అలా జరగగానే నీకు నువ్వే అన్ఫిట్ అని డిసైడ్ అయిపోయి ఇదిగో ఇలా వచ్చి ఇంట్లో కూర్చుని నీకు కేసు ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. 304A కేస్. ఆ యాక్సిడెంట్ కేసులో నేను డ్రైవర్ సైడ్ వాదించినందుకు అందరూ నన్ను తప్పుగా అనుకున్నారు. ఆ కేసులో ఎంతసేపు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు, మనిషి చనిపోయాడు అంటున్నారు తప్ప అసలు చనిపోయిన మనిషి ఆ టైంలో అక్కడ ఎందుకున్నాడు అని ఎవ్వరూ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు తేజ? ఎస్, అది యాక్సిడెంట్ కాదు తేజ, ఇట్స్ ఎ సూసైడ్. అది సూసైడ్ అని కోర్టులో ప్రూవ్ చేస్తే ఆ ఫ్యామిలీకి వచ్చే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా రాదు. ఆ ఒక్క లారీని ఫైనాన్స్లో కొనుక్కున్న ఓనర్ కమ్ డ్రైవర్ కాంపన్సేషన్ కూడా కట్టలేదు. అందుకే ఆ కేసును కోర్టులో సెటిల్ చేయకుండా వాదించాల్సి వచ్చింది. కానీ ఆ కేసులో నేను అడిగే ప్రశ్నలు నువ్వు ముందే గెస్ చేసావని తెలిసినప్పుడు ముచ్చటేసింది. నువ్వు తెలివైన వాడివి తేజ. తెలివైన వాడు ఇన్స్టెంట్ డిసిషన్స్ తీసుకుంటే చాలా ప్రమాదం. నేను అడిగిన ట్రాలీ థీరీ కూడా ఇదే. ఎస్, నేను ఒక్కొక్క రీజన్ చెప్తుంటే నువ్వు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నావు. అయితే ఒక్కడిని చంపేస్తానంటున్నావు, లేకపోతే 5గురిని చంపేస్తానంటున్నావు. కానీ ఆ ఒక్కడు గాని ఆ 5గురు గాని అసలు రైల్వే ట్రాక్ దగ్గర ఎందుకున్నారు? నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఆన్సర్ కాదు తేజ, ఒక క్వశ్చన్. బ్లాక్ కోట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ క్వశ్చనింగ్ తేజ. లా ప్రొఫెషన్లో ఇది రైటు అది రాంగో అని డిసైడ్ చేసే ముందు అసలు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాట్ విత్ దిస్ ఇన్స్టెంట్. நல்ல ரோல் జరిగింది జరిగిపోయింది. அப்படியே ராஜ் டிவி டப்பிங் தான் வேற மாதிரி. யாரு? ராஜ் டிவி டப்பிங். వెళ్ళొస్తాము. జనగణమన இதுதான்ப்பா ஸ்டோரி டெல்லிங். அங்க ஒரு ஸ்பீச் குத்தாங்க, குத்துட்டு இவரு அங்கேருந்து பேக் பண்ணி கிளம்பி வரதெல்லாம் இல்லாம அப்படியே அந்த சேரை காட்டினா ஓகே வந்துட்டாரு அவர், நம்மளுக்கு புரிய வச்சுக்கிறாங்க. விஷுவல் ஸ்டோரி டெல்லிங். வில்லன் கொஞ்சம் தெரிஞ்ச முகமா என்ன போட்டுருக்காங்க. டென்ஷன் பண்ணா நானி ப்ரொடக்ஷன் நானி நினைச்சிருந்தா நானி இந்த படத்தை பண்ணிருக்கலாம். பட் இருந்தாலும் மத்தவங்க இல்ல இது வந்து நானி பண்ணியிருந்தா எப்படி இருந்திருக்கும்னா ஓவர் ஹீரோயிசம் போயிடும். ஹீரோயிசம் போறத விட ஃபோக்கஸ் ஃபுல்லா நானி மேல விழுந்துரும். இப்போ ஃபோக்கஸ் எல்லார் மேலயும் விழுது. இது வந்து அண்டர்டாக் ஸ்டோரி. யுவர் ஆனர், the charge sheet has been rewritten and the sections has been altered. The newly added sections are IPC section 376 subsection 2 rape of a girl and section 6 of POCSO Act as the girl is a minor. Defense. My lord, I plead for an adjournment and I also request the honorable court to recall all the witnesses. மறுபடியுமா? 2108. Thank you, my lord. நான் தூ அப்படினோ இறங்கி டீடைல்ஸ் எடுக்க போறான் பொழுது. లాయర్ అక్యూస్డ్ பேசி కూడదా? பேசிக்கலாம்டா. அதெல்லாம் చెప్పండి సిఐ రమేష్ రెడ్డి గారు, ఈ చార్జ్ షీట్ ఫైల్ చేసింది మీరే కదా? అవును. ఇందులో రేప్ ఆఫ్ అ గర్ల్ అండ్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ ఈ చార్జెస్ అక్యూజ్డ్ మీద యార్ కేలి కేక మాటాగా అక్యూజ్డ్ మైనర్ అమ్మాయితో సెక్స్ చేశాడు. అకార్డింగ్ టు ద ఇండియన్ పెనల్ కోడ్ సెక్స్ విత్ ఎ మైనర్ గర్ల్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ రేప్. కాబట్టి తన మీద ఆ కేసు ఫైల్ చేశాం. అసలు సెక్స్ జరిగిందని మీకు ఎలా తెలుసండి? నాకెలా తెలిసి ఏంటండి, వీడియో ఫుటేజ్ అందరం చూసాం కదా. ఆ వీడియో ఫుటేజ్ లో ఏముంది? అమ్మాయి అబ్బాయి రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని 16 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చారు. ఓ, సో ఆ 16 నిమిషాల్లో సెక్స్ జరిగిందని మీరు అంటున్నారా? అవును. అసలు సెక్స్ ఎలా జరిగిందండి? సెక్స్ ఎలా జరగటం ఏంటండి? అదేనండి, ఫస్ట్ ఇనిషియేట్ ఎవరు చేశారు, ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, దాన్ని కొంచెం కోర్టు కోసం బ్రేక్ డౌన్ చేసి చెప్పగలరా? అవన్నీ నాకెలా తెలుస్తాయండి? నేనేమన్నా రూమ్ లో చూసానా ఏంటి? మరి ఎవరు చూసారండి? ఎవరు చూడలేదు. ఎవరు చూడనప్పుడు ఆ రూమ్ లో సెక్సే జరిగిందని ఎలా రేప్ చార్జెస్ ఫైల్ చేశారు? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదండి. అందరికీ తెలిసిన విషయమే. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. సార్, మీరు ఊహించుకున్నవి అందరికీ అర్థమైనవి కాదండి. కోర్టుకి వాస్తవం కావాలి. ఆ రోజు రాత్రి అక్కడ రూమ్ లో ఏం జరిగిందనే నిజం తెలియాలి. అది చూసిన పిల్లోడైనా పర్లేదు, వచ్చి చెప్పమానండి. మిలాడ్, మీరు విన్నట్టు సిఐ రమేష్ రెడ్డి గారు మన సొసైటీలో ఉండే ఒక జనరలైజ్డ్ పర్సెప్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లోకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని ఒక అజ్యూమ్డ్ రియాలిటీ లేదా ఒక పాపులర్ బిలీఫ్ సిస్టంలో బతుకుతున్నాం మనం అంతా. మిలాడ్, అది తప్పు కాకపోవచ్చు, అలానే అన్నిసార్లు కరెక్ట్ కూడా కాకపోవచ్చు యువర్ ఆనర్. 10 మంది చెయ్యరు అనే అర్థం కూడా వస్తుంది కదా యువర్ ఆనర్. ఎస్పెషల్లీ ఈ కేసులో అక్యూజ్డ్ ఇంకా విక్టిమ్ మధ్యలో ఆ రోజు రాత్రి సెక్స్ జరిగిందనేది పూర్తిగా స్పెక్యులేషన్ అండ్ వీ కాంట్ డ్రా కంక్లూజన్స్
బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్. సార్ ఇన్సిడెంట్ జరిగిన 48 అవర్స్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అట్లీస్ట్ 8 టెస్టులు చేయడానికైనా అవకాశం ఉండేది. సో మీరే కన్ఫర్మ్ చేస్తారా? సీతారత్నం గారు, వీడియో చూసిన తర్వాత మీ అమ్మాయిని మీరు ఏం అడిగారు, తనేం చెప్పింది? అంటే తనేం చెప్పలేదా, మీరేం అడగలేదా? అడగలేదు. మీ అమ్మాయిని మీరు అసలు ఏం అడగలేదా? మిలాడ్, వీడియో చూసిన తర్వాత విక్టిమ్ జాబిలిని అసలు ఎవరు ఏమీ అడగలేదు. వీడియో చూడగానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కంక్లూషన్స్కి వచ్చేసారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అమ్మాయి చెప్పే ఆన్సర్ కరెక్ట్ గా ఉండవు. మిలాడ్, ఈ మెంటల్లీ డిస్టర్బ్డ్ గురించి నేను కాసేపు ఆగిన తర్వాత మాట్లాడతాను. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కేవలం ఇద్దరు తెలుసు. ఒకరు అక్యూజ్డ్ చంద్రశేఖర్, ఇంకొకరు విక్టిమ్ జాబిలి. జాబిలిని మనం ఎలాగో ఏమీ అడగలేదు. కనీసం చంద్రశేఖర్ టు కైండ్లీ గ్రాంట్ పర్మిషన్ ఫర్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ చంద్రశేఖర్. The rest all may leave until you are called inside. In camera proceedings. யாரோ கூடாதுல? ஆமா, எல்லாம் வந்து இதுல பண்ணாங்க நெருவுல. அதனால வந்து இது பண்ணுவாங்க. வெறும் யார் லேடி இருக்கும்ல, அது இருப்பாங்க. எப்படி இருந்தாலும் யார் வேணுமோ அவங்க மட்டும்தான் அவங்க வந்து பேசணும். ரெண்டு லாயரு, జడ్జి, அந்த இவங்க சொல்றத డాక్యుమెంట్ பண்ணதுக்கு స్టెనో. నువ్వు జాబిలి రూమ్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పు. డైరెక్టర్ కారణమా தான் வச்சிருப்பாரு. మిలాడ్, చంద్రశేఖర్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తను కానీ, తన ఫ్రెండ్స్ కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ విక్టిమ్ జాబిలిని అసలు కలవలేదు. సో ఇప్పుడు అక్యూజ్డ్ చెప్పిన మ్యాటర్ అంతా విక్టిమ్ జాబిలికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఇతను చెప్పిన వర్షన్ని మనం వెరిఫై చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ జాబిలి. తను కోర్టుకు రాదు, ఎందుకంటే షీ ఈజ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ యాజ్ ద ప్రాసిక్యూషన్ క్లెయిమ్స్. హెన్స్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు కాల్ అపాన్ డాక్టర్ ప్రభాకర్. అసలు జాబిలికి ఏమైందండి? ఇట్స్ కాల్డ్ బైపోలార్ డిసార్డర్. బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటి సార్? అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ? అలాగే కోర్టులో ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా చెప్పగలరా? వెరీ అబ్నార్మల్ బిహేవియర్. చూస్తే మనకు అర్థమవుతుంది దే సంథింగ్ రాంగ్ విత్ హర్ అని. ఓ, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హర్. అంటే మీరు ఏమైనా తన్ని అడ్మిట్ చేసుకున్నారా మీ హాస్పిటల్లో? నో. వీక్లీ ట్వైస్ తీసుకొస్తారు నా దగ్గరికి. ఎవరు? వాళ్ళ మదర్. సో తనని వాళ్ళ అమ్మగారు తీసుకురాగానే అబ్జర్వేషన్కి ఎంత టైం పడుతుంది మీకు? యాక్చువల్లీ 5-10 minutes ఉంటుంది. బట్ ఇన్ కేస్ కౌన్సిలింగ్ ఏమైనా చేయాల్సి వస్తే మేబీ ఇట్ టేక్స్ 20-25 minutes. చూడండి, ఇట్స్ బేసికలీ గవర్నమెంట్ హాస్పిటల్. చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వస్తుంది. రాగానే వెంటనే చూసి పంపించలేం కదా, టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ ద రష్, రైట్? ఓకే, డిపెండింగ్ ఆన్ ద రష్. ఈయనెవరో మీకు తెలుసా? తను సాంబమూర్తి, మా అటెండెంట్. థ్యాంక్ యూ. మిలాడ్, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు సాంబమూర్తి. ఇతను ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఒక ఉద్యోగి. ప్రిసైజ్లీ చెప్పాలంటే డాక్టర్ ప్రభాకర్ గారి క్యాబిన్ దగ్గర అటెండెంట్. డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఎంతోమంది పేషెంట్స్ వస్తుంటారు. ఒక్కో పేషెంట్కి 1 గంట నుంచి 2 గంటల దాకా టైం పడుతుందని ఇందాక డాక్టర్ గారి కన్ఫర్మ్ చేశారు. టెక్నికల్లీ పేషెంట్ని డాక్టర్ గారి కంటే కూడా సాంబమూర్తి ఎక్కువసేపు చూస్తాడు. సో ఆబ్వియస్లీ సాంబమూర్తి విక్టిమ్ జాబ్లిని గుర్తుపడతాడనే కాన్ఫిడెన్స్తో సాంబమూర్తికి విక్టిమ్ ఫోటో చూపించినప్పుడు తను ఏమన్నాడో మీరు ఈ వీడియోలో చూడొచ్చు యువర్ ఆనర్. బాబాయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చూడని చెప్తున్నా, చూస్తే చెప్పనాయా? మిలాడ్, వారానికి 2 సార్లు విక్టిమ్ జాబిలిని చూసే సాంబమూర్తి తనను గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటో ప్రాసిక్యూటర్ దాము గారే చెప్పాలి. గుర్తుపట్టడు యువర్ ఆనర్, గుర్తుపట్టడు. విక్టిమ్ జాబిల్ ఫోటో ఖచ్చితంగా గుర్తుపట్టేవాడు. అంటే ఇక్కడ మనం చూస్తుంది జాబిల్ ఫోటోనే, కానీ అక్కడ సాంబమూర్తికి ఇదే ఫోటో చూపించాడని ఏంటి గ్యారంటీ? అక్కడ కన్ఫ్యూజ్ చేసి వీడియో తీసి ఈలోపు తెలివిగా ఆ వీడియోను కోర్టుకు చూపించేటప్పుడు ఒరిజినల్ జాబిల్ ఫోటోను కంప్యూటర్ గ్రాఫిక్స్ యాడ్ చేసి ఒక ఫేక్ వీడియోను తయారు చేసిన ఈ డిఫెన్స్ లాయర్ తెలివితేటలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిలాడ్, నేను చూపించిన ఫోటో విక్టిమ్ జాబిలిదో కాదో కన్ఫర్మ్ చేసే ఒకే ఒక్క వ్యక్తి సాంబమూర్తి. I hereby propose attendance
is a new witness in this case, and I humbly request the honorable court to immediately summon him. అటెండెంట్ సాంబమూర్తిని లో హాజరుపరచాల్సిందిగా భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వారిని కోర్టు ఆదేశిస్తోంది. థ్యాంక్ యూ మిలాడ్. ఇప్పుడు సాంబమూర్తి నేను వెళ్ళొచ్చా అండి? వెళ్ళిపోవచ్చా? అవసరం లేదు, వెళ్ళొచ్చు. బయలుదేరు. సాంబమూర్తి గారు, ఆ రోజు మీకు చూపించిన ఫోటో ఈఎంఐదే కదా? ఎవరిదైనా కేటారు పేసిన ఒకటినే సరిగ్గా చూసి చెప్పండి, ఈఎంఐదే కాదండి. నాకు మీరు చూపించిన ఫోటో ఈ అమ్మాయిది కాదండి, అది వేరే అమ్మాయిది. ఈ అమ్మాయి అయితే నాకు బాగా తెలుసు. మా హాస్పిటల్కి వచ్చిపోతూ ఉంటుంది. మీరు అప్పుడే నాకు ఈ ఫోటో చూంచుంటే నేను టక్మని గుర్తుపట్టేవాడిని. అది మిలాడ్ సంగతి. కోర్టును తప్పుదోవ పట్టించడానికి డిఫెన్స్ లాయర్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆగస్ట్ 30. థ్యాంక్ యూ యువర్ ఆనర్. తుప్పుల్లో కాసు కుతురానన్నా సార్ సార్ అవును సార్, జడ్జి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలిచారు? అవును సార్, రండి సార్. డిఫెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉందంట. ప్లీజ్ కోఆపరేట్. షూర్ యువర్ ఆనర్. సాంబమూర్తి గారు, ఈ 2 ఫోటోల్లో డాక్టర్ గారు కొంచెం ఆగండి, అవసరం ఉంటే నేను పిలుస్తాను. చెప్పండి, వారానికి 2 సార్లు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారే తీసుకొస్తారని మీ డాక్టర్ గారే చెప్పారు. అవును సార్. సో చెప్పండి, ఆ అమ్మాయి ఫోటో చూస్తే టక్కున గుర్తుపడతా అన్నప్పుడు వాళ్ళ అమ్మని చూసి ఇందులో ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. ఈవిడే సార్, ఈవిడ వాళ్ళమ్మ. ఇందులో ఉన్నదే వాళ్ళమ్మ. అవును అవును సార్. ఓకే. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అక్యూజ్డ్ చంద్రశేఖర్ వాళ్ళ మదర్, యువర్ ఆనర్. చందు వాళ్ళ మదర్ నాగలక్ష్మి గారు విక్టిమ్ జాబిలితోటి వెళ్తుందో గౌరవనీయ ప్రాసిక్యూటర్ గారే చెప్పాలి. సార్ 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 కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. అవునా? ఆ ఫోటో కదా సార్, ఆ ఫోటో మరి ఈ ఫోటో మీ చేతిలో ఉందే, ఈవిడే సార్. ఈ ఫోటోలో ఉన్నావిడ. ఈ ఫోటోలో ఈవిడే సార్ వాళ్ళమ్మ. పక్కన మిలాడ్, ఆ ఫోటోలో ఉంది మా అమ్మ. అసలు నా దగ్గర జాబిలి వాళ్ళ నేను సాంబమూర్తి పేరుని ఈ కేసు మొదట్లోనే లిస్టెడ్ విట్నెసెస్ లో యాడ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు దాకా ఎందుకు ఆగానంటే విట్నెసెస్ లిస్ట్ లో ఇతని పేరు యాడ్ చేస్తే కొనేస్తారేమనే భయంతో. కానీ వాళ్ళ మిలాడ్, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తుందన్న విషయం అబద్ధం. ఈ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారన్న విషయం అబద్ధం. అసలు ప్రాసిక్యూటర్ గారు అన్నట్టు ఆ అమ్మాయి మెంటల్లీ డిస్టర్బ్డ్ అన్న స్టేట్మెంటే పూర్తిగా అబద్ధం. ఐ క్లియర్లీ బిలీవ్ దట్ జాబిలి ఈజ్ మెంటల్లీ డిపోజ్ హర్ స్టేట్మెంట్. ఇన్ని రోజులు తనను కోర్టుకి దూరంగా ఉంచి తీసుకొచ్చి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్, యువర్ ఆనర్. ఈ నెల 30వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ జాబిలిని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కానీ సంరక్షకులతో పాటు కానీ హాజరుపరచాల్సిందిగా పోలీస్ స్టేషన్ அந்த பொண்ணு வாய் தந்திரா முடிச்சு. இவரோட வீட்டு பொண்ணு கோர்ட்டு வாசலுக்கும் வந்துச்சு. அவர் எது வேண்டாம்னு நினைச்சாரோ எல்லாமே அந்த நாய் వచ్చి సావడం. ఇప్పుడు మనకున్న 2 ఆప్షన్స్ మంగా. ఒకటి ఆ అమ్మాయిని మనం కోర్టుకి తీసుకొచ్చి మనకు ఫేవరబుల్గా చెప్పించడం. పొన్ను సావచ్చుపోగా ఆ డిఫెన్స్ గార్డ్ ఇప్పటిదాకా ఎన్ని చేసినా ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి ఒక్క మాట వాడికి వ్యతిరేకంగా చెప్తే చాలు, ఆ కుర్రాడికి శిక్ష పడిపోద్ది. రెండోదేంటి? మనం కేసు వెనక్కి తీసుకోవడం. పొన్ను సావచ్చు ఒకసారి జాబిల్ని కోర్టు తీసుకురావాలి. మనం చాలా ప్రయత్నాలు చేసాం కానీ తప్పట్లా. ఒకరోజు తీసురా. ఎక్కడా జాబిలి? రూమ్లో ఉందా జాబిలి? ఇప్పుడు కోర్టులో వాడు నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడని చెప్పాలి, లేదంటే కేసు ఓడిపోతాం. ఆ ఉన్న కస్టమర్ కూడా పోద్ది. ఫార్ హానర్ గేమ్ ఆర్డర్ నీ చేతిలోనే ఉంది. ఫార్ హానర్ గేమ్ ఆర్డర్ చూసుకో. யார் சொல்லி போனாலும் நல்ல கரெக்டான எடுத்து போயிருக்காங்க. அதுதான் தி கோட்.
అలా ఉంటా టక్ టక్కుని పోయిద్దురా. ஸ்லோ மோஷன் அணில் போகிறது டீ குடிக்குது. Your Honor, as per the orders of the Honorable Court, ఈ రోజు జాబిల్ని కోర్టులో ప్రెజెంట్ చేయాలి Your Honor. But unfortunately, జాబిల్ is ஐயோ இப்போ போలీస్కి ஒரு இது கொடுப்பாரு. ஏதோ பேசிட்டான்னு நினைக்கிறேன். పెంచట్లేదని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఇది. இப்போ போலீஸ்க்கு ஒரு இது இருக்கும்ல, ஆஜர் பண்ணியே ஆகணும் அப்படின்னு சொல்லிட்டு ஒரு இது. அதுதான் பண்ணியிருக்காங்க. இல்லை இல்லை இன்னொரு இது இருக்கும்ல. வந்து பேசியிருக்காங்கன்னு நினைக்கிறேன். போது என்ன பண்ணுறது? జాబిలి త్వరగా రా, టైం అవుతుంది. జడ్జి ఈరోజు సెలవంట. కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు. ఇవాళేమీ వెళ్ళక్కర్లేదు, మళ్ళీ వాయిదా అన్నప్పుడు పిలుస్తారు, అప్పుడు వెళ్తే సరిపోద్ది. ఈ మిస్సింగ్ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు యువర్ ఆనర్. జాబిలి కనిపించిన వెంటనే కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ అప్పటి వరకు ఈ కేసు ప్రొసీడింగ్స్ ని హోల్డ్ లో పెట్టాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేసి వీలైనంత త్వరగా అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆదేశించడం జరుగుతోంది. షూర్ యువర్ உங்ககிட்ட மட்டும் தான் ஃபோன், என்கிட்ட ஃபோன் இல்லையா? டக்கு டக்குன்னு மூவ் பண்ணிடுறாங்கடா. இதான்டா பனிஷ்மெண்ட். ஹானர் மிஸ்ஸிங் கேஸா? தாத்தா சொல்றானே பண்ணிக்கிறாரு போலப்பா. కేసు இருக்காது. హలో, జడ్జి లీవా? ఈ రోజు వాయిదా లేదా? ఎందుకు లేదండి, ఉంది కదా. అదే జడ్జి గారు సెలవుంట కదా. ఎవరు చెప్పారండి? అదేం కాదు, జడ్జి గారు ఆల్రెడీ వచ్చారు. ஜட்ஜி லீவா? கேவலமான ரீசன் சொல்லி விட்டு வந்தான் போறா. இல்லை அது எடுப்பாங்க, ஜட்ஜி லீவ் எடுப்பாங்க. ஆனால் இல்லை இவன் வீட்டில் சொல்லிட்டு வந்துடுறான் பாரு. இதுதான் இது பண்ணு. Milord, victim Jabili is here. And before calling her into the witness box, I would like to cross-examine one more person, Your Honor. ఎవరు? మంగపతి. మంగపతి మంగపతి మంగపతి. காஸ்டியூம் டிசைனிங் நல்லா இருக்குது. அவர் மட்டும் அந்த வெறப்பான சட்டையவே போட்டு கதர், அது கதர் ஏதோ நல்லா గోల్డ్, అది அந்த కళ్ళు రింగ్స్. ఏం చేస్తుంటారు మీరు? రైస్ మిల్ ఉందండి. అంతేనా? అదే చూసుకుంటుంటారా? అది కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా? కేసు పెట్టిన రోజు మీరు కూడా స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళటం ఏంటి, ఆ రోజంతా అక్కడే ఉన్నాను. రోజంతా అంటే ఉదయం వీడియో వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఎఫ్ఐఆర్ అయ్యే వరకు. ఇంకేం పని చేయలేదు? ఇంట్లో ఆడపిల్ల సమస్యలో ఉంటే ఇంకేం పని చేస్తామండి. మీ వర్కర్స్కి జీతాలు ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికైనా సహాయం చేయడం లాంటివి ఏమైనా చేశారా? గుర్తులేదు. ఏం లేదు, అంత టెన్షన్లో కూడా మీరు భీమిలి పోలీస్ స్టేషన్ ముందున్న ఏటీఎంలో ఆంధ్ర బ్యాంక్ కార్డ్ నుంచి ఒక 25,000, ఎస్బీఐ కార్డ్ నుంచి ఒక 25,000 మాకు తెలిసింది. ఆ డబ్బులతో ఏం చేశారు అని. How is this case to the relevant? I mean, this is absolutely irrelevant to the case. దమ్ముగారు, దీని రిలవెన్స్ ఏంటో వారికి తెలుసు, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మీరు కూర్చోండి. చెప్పండి మంగపతి గారు, ఆ డబ్బులతో మీరు ఏం చేశారు? మీకేం కావాలో నాకు ఇప్పుడు బాగా అర్థమైందండి. ఆ రోజు 2 ఫోటోలు చూపించారు, అది అబద్ధం అని మీరే చెప్పారు. ఈరోజు నన్ను ఏటీఎంలు, బ్యాంకులు, విత్డ్రాలు, స్టేట్మెంట్లని దాన్ని కూడా మాయ చేద్దామని ట్రై చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలి సార్? చూడండి, మా ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడగటానికి కోర్టుకు వచ్చాము. మీకు కుదిరితే సరే మంగపతి గారు, మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళొచ్చు. మిలాడ్, నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు కండక్ట్ ది ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ జాబిలి. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. என்ன சொல்ல இருக்காளோ அந்த மாதிரியே போற. என்ன இந்த வாட்டி ஸ்டெனோ ஏஞ்சி போயிட்டாங்க. அம்மா இருக்கலாம், గార్డియన్ అవుతాங்க. ట్రై பண்ணனும்ல. స్టెనోగ్రాఫర్ ఏంటి బేటా? అంటే దాదాపు 16 మినిట్స్ సితారా ఫంక్షన్ హాల్ రూమ్ నంబర్ 106లో నువ్వు ఉన్నావా? ఉన్నాను సార్. నీతో పాటు చంద్రశేఖర్ కూడా ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ 16 మినిట్స్ రూమ్లో ఏం జరిగిందో కొంచెం జడ్జి గారు చెప్పమ్మా. 2 பேரும் மியூட் பண்ணி
மேலேயே இருக்குடா கேமராவா இது. కొద్దిసేపట్లో ముహూర్తం టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఇద్దరం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా కూర్చుందాం. కింద పంతులు గారు చెప్పినవన్నీ మనం ఇక్కడ చేద్దాం. అదెలా కుదురుతుంది? మన దగ్గర తాలిబొట్టు చిలకర బెల్లం వేవ్ లేవు కదా. అవేం లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అయి చేద్దాం. పెళ్లి చేసుకోవడం ప్రాక్టీస్ చేద్దాం రా. இப்போ அவன் இல்லைல்ல ரூமில், ஐ மீன் இப்போ ரெக்கார்ட் பண்ணும்போது. ஸோ வந்து ரெண்டுமே கரெக்டாக இருக்கிறதுனால ஓகே ஆகிடும். நின்றுட்டு தான் கட்டுவாங்களா? இந்த தண்ணி ரீல்ஸில் பார்த்தியா? ஒட்டுமொத்த கோரே தரோம். సరే పద, మా వాళ్ళకి కనిపించిపోతే మళ్ళీ కంగారు పడతారు. పద పద. நாளைக்கு 3 நாள் உள்ள கல்யாணம் ஒன்றுமே பண்ண முடியாது. இருக்காங்களா? இல்லடா, அந்த ஷாட்ல தெரியல. ఆ రోజు ఏం జరిగింది? తప్పుగా ఏం జరగలేదా? மணிக்கே கேட்டிருக்காங்க வந்து கோர்ட்டில் தான் கேட்கலன்னு சொல்லிக்கிறேன். இப்போ இது ஃபேக் எல்லாமேனா அந்த வக்கீல் மேலே கேஸ் போடுவாங்களா? வக்கீல் மேலே இல்லை, எல்லாமே கேட்டாங்களா? கேஸ் பண்ணானா அப்படி பண்ணானா? కేసు పోటవங்க మేலே தான் தேவையில்லை. లాస్ట్ హియరింగ్లో చందు చెప్పింది, ఈ హియరింగ్లో అమ్మాయి చెప్పింది కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ దట్ దిస్ ఈస్ ఆల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దిస్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్, యువర్ ఆనర్. అండ్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ అ రేప్ ఆఫ్ అ మైనర్ గర్ల్, యువర్ ఆనర్. చందు బ్లాక్మెయిల్ చేశాడన్నది అబద్ధం. జాబ్లీని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లాడన్న విషయం అబద్ధం. అసలు వాళ్ళిద్దరి మధ్యలో సెక్స్ జరిగిందన్నది కూడా అబద్ధం. అన్నిట్లో ఏదైనా నిజం ఉంది అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి యొక్క మైనర్ అనే కారణంగా ఉన్నవి లేనివి కేసులన్నీ సృష్టించి నా క్లయింట్ చంద్రశేఖర్ మీద పెట్టారు, యువర్ ఆనర్. దిస్ ఇస్ అ గ్రోస్ మిస్యూజ్ ఆఫ్ పాక్సో యాక్ట్. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో చందు చేసిన క్రైమ్ ఏదైనా ఉందంటే తను లవ్ చేసిన అమ్మాయి పిలిచిందని రూమ్లోకి వెళ్ళడమే, యువర్ ఆనర్. ఆ తర్వాత ఇదంత పెద్ద కేసు అవుతుందనే విషయం కూడా తెలియదు, యువర్ ఆనర్. చందు ఒక్కడికే కాదు, యువర్ ఆనర్. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఇవాళ రేపు డిగ్రీయో బీటెక్ చదివే ఎంతమంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది, యువర్ ఆనర్. స్కూల్లో చెప్పరు, కాలేజ్లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, టీవీలో చెప్పరు. లా అండ్ ఆర్డర్ అంటే అదేదో లాయర్లు పోలీసులు చూసుకునే మ్యాటర్ మనకెందుకని కొట్టిపారేస్తారు. అసలు వాళ్ళ కోసం చేసిన చట్టం వాళ్ళకే తెలియకపోతే ఎలా, యువర్ ఆనర్? తప్పు చేస్తే శిక్షించడం కంటే ముందు అసలు ఏది తప్పో చెప్పాలి కదా, యువర్ ఆనర్. మన దేశంలో చదువుతో పాటు చట్టం కూడా నేర్పించాలి, యువర్ ఆనర్. నన్ను అడిగితే చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలి, యువర్ ఆనర్. యువర్ ఆనర్, విత్ యువర్ కైండ్, యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ జాబిలీ ఇవాల్టికి తన ఏజ్ 17 years 11 months and 10 days. మిలాడ్, ఈ ఇన్సిడెంట్ ఇంకొక 20 days తర్వాత జరిగి ఉండుంటే అసలు ఇది కేసే కాదు, యువర్ ఆనర్. 17th year 364th day జరిగితే తప్పైంది. 18th year 1st day జరిగితే రైట్ అయిపోతుంది, యువర్ ఆనర్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యువర్ ఆనర్, వాళ్ళ లేని మెచ్యూరిటీ రేపు వస్తుందని చెప్పడానికి ఇదేం ఇన్స్టెంట్ డెలివరీ కాదు కదా, యువర్ ఆనర్. ఇట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ మ్యాటర్. అండ్ మన కేస్ రాజ్యాంగానికి మన మనసాక్షికి మధ్యలో ఉంది, యువర్ ఆనర్. మనందరికీ తెలుసు పాక్సో చట్టాన్ని ఇంత కఠినంగా ఎందుకు డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాపని 40 ఏళ్ల వ్యక్తి రేప్ చేస్తే అతన్ని కఠినంగా శిక్షించాలి కాబట్టి. కానీ మిలాడ్, అదే ఎనాలజీ ఒక 17 years అమ్మాయిని 19 years అబ్బాయి ప్రేమిస్తే కూడా అప్లై అవుతుంది అంటే వి మైట్ హ్యావ్ టు, యువర్ ఆనర్. మన దేశంలో 16 ఏళ్లకే ప్రేమించిన వాళ్ళు అయ్యారు, యువర్ ఆనర్. అప్పుడు కూడా పాక్సో చట్టం ఉండుంటే అసలు చరిత్రలో కొన్ని పేర్లు ఉండేవే కాదు. మిలాడ్, ఈ కేసులో కూడా ఈ అమ్మాయి ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ చంద్రశేఖర్ని రూమ్లోకి పిలిచి బొమ్మల పెళ్లి లాంటి ఆట ఆడుకోవడం తనకి పూర్తిగా తెలిసి చేసిన పని అని క్లియర్గా అర్థమవుతుంది, యువర్ ఆనర్. ఆ రూమ్లో ఏం జరిగిందో ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఊహించుకున్నదే నిజమని నమ్మి నా క్లయింట్ చంద్రశేఖర్ మీద పాక్సో కేసు ఫైల్ చేశారు, యువర్ ఆనర్. ఇలాగా లాని అడ్డగోలుగా వాడుతున్న మంగపతి లాంటి ఎంతో మందికి ఇన్నోసెంట్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు బలైపోతున్నారు, యువర్ ఆనర్. ఒక వాచ్మెన్ కొడుకు తన ఇంటి అమ్మాయిని ప్రేమించి తనతో తిరుగుతున్నాడని మంగపతి ఒక పర్సనల్ గ్రడ్స్ తో చేసింది మిలాడ్ ఇదంతా.
మే 9వ తారీఖు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసి స్ట్రైట్గా తీసుకెళ్లి సిఐకి ఇచ్చాడు యువర్ ఆనర్. అలా పోలీసులు కొన్నాడు, లాయర్లను కొన్నాడు, డాక్టర్ని కొన్నాడు, సాక్ష్యాలను కొన్నాడు, నిజాన్ని కొన్నాడు, అబద్ధాన్ని కొన్నాడు యువర్ ఆనర్. అంతా కలిపి మహా అయితే ఎంత ఉంటుంది యువర్ ఆనర్? ఈయన ఫీజుతో కలిపి 2 లక్షలు ఉంటుంది యువర్ ఆనర్. ఒక 19 ఏళ్ల కుర్రోడి 14 ఏళ్ల జీవితం, తను తన కుటుంబం అంతా అనుభవించే నరకం. 2 లక్షలు యువర్ ఆనర్, 2 లక్షలు. I rest my case, Your Honor. और आंटी दीदी Any closing statement from the prosecution? This court is convinced with the defense lawyer arguments and believes that accused Chandrasekhar is not found guilty. ఈ కేసుని ఒక క్రైమ్గా కాకుండా ఒక కేస్ ఆఫ్ లవ్గా కన్సిడర్ చేస్తూ అక్యూజ్డ్ చంద్రశేఖర్ అలియాస్ చందుని కోర్ట్ నిర్దోషిగా విడుదల చేస్తాం. లాయర్ చలువాది సూర్యతేజ్ని అప్రిషియేట్ చేస్తూ భీమునిపట్నం పోలీస్ స్టేషన్ మీద ఎంక్వైరీకి ఆహ్వానం జరుగుతోంది. అలాగే లాయర్ దామోదర్ని మందలిస్తూ తప్పుడు సాక్ష్యం ప్రవేశపెట్టినందుకు గాను మంగపతిపై సెక్షన్ 8 ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి మంగపతిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని, అనుమతి లేకుండా ఊరు దాటరాదని ఈ సార్ வந்தாண்டா நம்ம வேற அவங்க லாயர் வந்து பாருங்க మీ పరువే నా పరువు అనుకున్నా, నాకేదో ఆనలు మైరు. నీ పిల్లలైనా నా పిల్లలైనా ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. నీ కూతురు చేసింది కరెక్ట్ అంటావు. మీరు చుట్టాలి మరి. చూస్తా, కలుద్దాం. ஓ இல்லை அவர் ஃபஸ்ட்டு ஒரு கேஸ், அதான் அந்த கேஸ் அந்த ஸ்டேஷன் மேலேயே ஏதோ இன்னும் இது பண்ண சொல்லியிருக்காங்க. அதனால் இன்வெஸ்டிகேட் ஆகி வந்திருக்காங்க. పర్లేదు నాన్న, నా దగ్గర ఉన్నాయి. చెలికి யாருன்னா ஃபோன் பண்ண எடுக்காது. జాబిల్ని ఎంసెట్ లాంగ్ టర్మ్ జాయిన్ చేయడానికి తీసుకెళ్తాను మాయా. நான் இல்லாமல் நிம்மதியாக இருக்கான் பொழுது பண்ணிட்டேன். 10 நாள் வெயிட் பண்ணுமா, அதுக்கப்புறம் இஷ்டம். Please pass this order with immediate effect. Excuse me, sir. Yes. జడ్జ్మెంట్ కాపీ సార్. మీ అసిస్టెంట్ తేజ కేసు గెలిచాడు. లాయర్ తేజ, అడ్వకేట్ సూర్య తేజ కేసు గెలిచాడు. ఈ గెలుపు మీరిచ్చిందే సార్. గెలుపు ఎవరికి ఇవ్వలేరు తేజ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా 18th బర్త్డే. பயங்கரமான டைமிங்க. இனிமே அவங்க யாரோனா பார்த்துக்கலாம். அதாவது எண்டு வரைக்கும் ஓட்டணும் அப்படின்னா இப்படி ஓட்டணும். சும்மானா அடுத்த இதுக்கு நான் காப்பி கொடுக்குறேன் அது பண்ணுறேன்னு கொடுக்கக்கூடாது. அதை கோர்ட் ஸ்டேட் வெர்சஸ் நோபடி ஒரு அருமையான மூவி. எப்படி தொடங்குச்சு எப்படி முடிஞ்சதே தெரியல. அதுதான் இது சொல்லாமல் தெரியல. நான் ரீல்ஸில் நிறைய பார்த்துட்டேன். எனக்கு தெரியும் இதுதான் நடக்க போகுது, திஸ் இஸ் வாட் கோயிங் டு ஹேப்பன் அப்படின்னு தெரியும் எனக்கு. ஆனால் படம் ஸ்டார்டிங்கில் ஃபுல் ட்ரெயின்ட் அவுட் பார்த்துல முடிவே இல்லை. ஆனால் உட்கார வச்சிட்டானுங்க. செம்ம கிரிப்பிங். ஒரு கட்டத்துக்கு மேலாம் என்னடா இது
அந்த மாதிரி ஆயிடுச்சு அது. இல்ல அந்த கேரக்டர் பண்ணவரு அவர் நல்லா பண்ணிருக்காரு. அந்த அளவுக்கு ஹேட் வர அளவுக்கு அவர் பண்ணிருக்காரு. இது வரைக்கும் நம்ம அவர் நடிச்சு பார்த்தது இல்ல. ஆமா ஆமா, யாருன்னே தெரியல. ஹீரோவே எடுத்துக்கேன் அவரு. அந்த லாயரு அவரு சூப்பர். அவரு சட்டில் ஆக்டிங், அதுல ஒரு சர்காஸ்டிக்கா சில இது பண்றாரு. எப்படி சொல்றதுன்னா நல்ல ஸ்கிரீன் பிளேவாவும் இருக்கட்டும், கட்ஸ் எடிட்டிங் கட்ஸாவும் இருக்கட்டும், ஸ்டோரியாவும் இருக்கட்டும். ஸ்கிரீன் பிளேனால தான் இந்த படம் தப்பிச்சது. சூப்பரா ஏன்னா எடுக்கிறது எடுத்துட்டு கரெக்டா எங்க இது வச்சா, ஏன்னா அவன் ஃப்ரெண்டை வந்து நான் திட்டினேன், ஏன்னா அவன் ஃப்ரெண்டு மேல பழி போட்டான். ஆனா வந்து அதுக்கப்புறம் நடந்ததுக்கப்புறம் ஒரு ஜஸ்டிஃபிகேஷன் அது கொடுக்கணும். வேற ஆனா இது ஹைலைட் என்னன்னா டைரக்டர் வந்து டெபியூட் டைரக்டர். அதுதான் இங்க ஒரு பெரிய இதுவே. அங்க ஃபர்ஸ்ட் படம் மாதிரி தெரியல, இதெல்லாம் ஒரு எக்ஸ்பீரியன்ஸ்டு கை. இது வந்து இங்க பண்ணும், இது இப்படி பண்ணுங்க, அப்படி பண்ண மாதிரி இருந்தது. கட்டிங்ஸ், ஸ்கிரீன் பிளே, ரைட்டிங் எல்லாமே. ஸோ இந்த பாக்ஸோ ஆக்டை வந்து எப்படி மிஸ்யூஸ் பண்ணுறத பயங்கரமா கட்டாங்க இந்த படத்துல. ஸோ அது வந்து இப்போ ஒரு 40 வயசு ஆளு 6 வயசு பொண்ணு இது பண்றதும், இப்போ 17 வயசு பையன் 19 வயசு, அதுக்கு டிஃபரன்ஸ். அது சில சேஞ்சஸ் பண்ணோம் அதுல அப்படின்னு சொல்லியிருக்காரு. ஏன்னா இப்போ ஒரு கேஸும் வந்து ஃபைல் ஆச்சு நார்த்தில். இந்த மாதிரி தான் ஒரு 19 வயசு பையன் இந்த மாதிரி அண்டர் 18 பொண்ணு, ஸோ இந்த மாதிரி சம்திங் ஆயிருக்கு. ஸோ பையனை வந்து போக்ஸில் புச்சின்னு போட்டாங்க, உள்ளே போட்டாங்க. ஸோ வந்து ஆனால் அது ஒரு தரப்பு என்ன சொன்னாங்கன்னா, 2 பேரும் லவ்வர்ஸு மியூச்சுவலாக தான், ஆனால் பொண்ணு மைனத்துக்காக உள்ளே போட்டிங்க. ஸோ அதனால் அது கிட்டத்தட்ட இதுவும் அந்த மாதிரி தானே, ஆனால் மிஸ்யூஸ் பண்ணியிருக்காங்க. மேபி அந்த மென்னுக்கு இவ்வளோ ஏஜ், கேர்ள்ஸ் இவ்வளோ ஏஜ் இருந்தால் வந்து அது வேறு எதனா இருக்கும். மேபி அந்த மாதிரி சேஞ்சஸ் வர வைக்கிறதுக்காக எதனா ஒரு என்ட்ரின்னு சொல்லியிருக்காருன்னு தெரியல. இல்லை ஆனால் அது அந்த மெசேஜ் கரெக்டான மெசேஜ் தான். ஆனால் என்ன மேட்டர்னா இப்போ வந்து இது வந்து இப்போ நிறைய பேர் நீ சொல்கிற மாதிரி நிறைய பேர் மிஸ்யூஸ் தான் இதை பண்ணுறாங்க. நீ பார்த்தேன்னு வச்சுக்கேன், இப்போது அவரோட ஹானருக்காக எந்த எக்ஸ்டெண்டுக்கும் போவேன். ஏன்னா இப்போது நிறைய பேர் எப்படின்னா அவங்க லவ்வர்ஸாகவே இருந்தாலுமே இப்போ வீட்டில் பேரண்ட்ஸ் வந்து இந்த மாதிரி வந்து ஆக்ட் போடுறது அந்த மாதிரி பண்ணுறாங்க. அது வந்து மிஸ்யூஸ் ஆகுது தான். பட் ஆனால் ஒன்றுமே பண்ண முடியாது. இப்போ நீ ரூலை வந்து ஜெனரிக்காக தான் இவங்க வச்சுருக்காங்க. இப்போ நீ ரூலை வந்து ஸ்பெசிஃபிக்காக மாற்றணும்னா முடியாது இல்லை. ஏன்னா ஒரு சுச்சுவேஷன் ஒரு மாதிரி இருக்கும். இப்போ அவர் வந்து சூப்பராக சொன்னார், ஒரு 4 years ஓல்டை வந்து 6 year old 40 year old வந்து ரேப் பண்ணிட்டாங்க, அதனால போக்ஸோ போட்டாங்க. இப்போ அந்த இடத்துல நீ ஸ்பெசிஃபிக் சினாரியோ பெஸ்ட்டு தான் நீங்கள் அங்கே ஒர்க் பண்ணன்னு வச்சுக்கேன். இங்கே அப்படியே அந்த சினாரி இங்கே அப்ளை ஆகாதுல்ல. ஸோ அதனால் வந்து ஒன்றும் பண்ண முடியாது. லா இஸ் ஆல்வேஸ் இம்பார்ட்டன்ட். அது ஒன்று. அதே மாதிரி வந்து அந்த இது நிறைய இதில் படத்துலலாம் சொல்லுவாங்க, இந்த டெவில்ஸ் இந்த டீட்டெயில் அப்படின்னு. இதில் வந்து அந்த கரெக்டாக எடுத்துன்னு வந்தாங்க எல்லாத்தையும். அது அந்த 3 பேர் தான். வாய்ஸ் ஆல் அபவுட் கொஸ்டினிங் தான். நீ அதை பண்ணாலே இதில் ஆனா அருமையான ரோல்ரா. அவர் மெயின் அட்வொகேட் இருக்குல்ல. நான் கூட கோவப்படுவாரு வந்து. நான் என்ன நினைச்சேன், இவர் வந்துருவாரு ஆப்போனன்ட்ல, இவர் வந்து காசு கொடுத்து இவரை வர வச்சிருக்காங்க நானும் நினைச்சேன். ஆனா அது கொஞ்சம் அன்ரியலிஸ்டிக்கா இருக்கும். பட் இது நல்லா இருக்கு. ஈகோ பிரச்சனைல வந்துருவாரு நினைச்சேன். ஆனா நல்ல அருமையான ரோல் நான் அவர் பார்த்தது. அதே மாதிரி வந்து இது டைலாக் ரைட்டிங். இப்போ 3 பேர் இப்போ இது பண்ண அந்த பஸ் ஸ்டாண்ட்ல பார்த்த மாதிரி கோர்ட் ரூம் ட்ராமா தான். அது எவ்வளோ என்கேஜிங்கா அதுக்கேற்ற கோர்ட் ரூம்னாலே நிறைய டைலாக்ஸ் இருக்கும். இது ஒரு அதர் லாங்குவேஜ். ஆனால் எனக்கு அதர் லாங்குவேஜ் பார்த்து ஃபீலே இல்லை. கரெக்டா இருந்தது. ரொம்ப எப்படி சொல்றதுன்னா அவர் பண்ற காமெடி, அவர் பண்ற ஸ்லாங்ல சிரிக்க ஆரம்பிச்சது டைம்ல. நான் பார்க்கவே இல்லை சப்டைட்டில். எனக்கு ஒரு பாயிண்ட்டுக்கு மேலே எனக்கு ஓரளவுக்கு புரிய ஆரம்பிச்சிச்சு. அது நல்லா இருந்துச்சு. அதே மாதிரி என்னன்னா அந்த எல்லா ரூலிங்குமே வந்து கரெக்டாக எடுத்துகிட்டு போயிருந்தாங்க. ஏன்னா இப்போ வந்து அவர் சொல்கிறத வந்து இப்போ இஃப் இன் கேஸ் இவங்க இந்த மாதிரி மேரேஜ் தான் பண்ணாங்க அந்த ரூம்குள்ளே, மாக் மேரேஜ் இந்த மாதிரி பண்ணாங்கன்னு வச்சுக்கோங்க. இப்போ இஃப் இன் கேஸ் ரியாலாகவே அங்கே வேறு ஏதோ நடந்திருக்கு, செக்ஷுவலி நடந்திருக்குன்னா அந்த இடத்துல அந்த பையன் சொல்லும் போது எல்லாரும் இருந்தாங்கன்னா அந்த பொண்ணோட இமேஜ் பாதிக்கும். ஸோ அதனால அந்த மாதிரி சின்ன சின்ன ரூல்ஸ் எல்லாத்தையுமே வந்து வெளியே போயிடு. ஏன்னா இது ஒரு மூவின்னு எடுக்காம இது இப்படிதான் நடக்கும், இது இப்படிதான் இருக்கும் அப்படின்னு சொல்லி எல்லாத்தையும் எடுத்துட்டு போனாங்க கரெக்டா. எனக்கு அது ரொம்ப டச்சிங். அந்த டச் நல்லா இருந்தது. நெருலி அப்படி தானே பண்ணாங்க, யாருமே இல்லை. இதுவும் ஒரு வகையான ஆன் வீடியோ ப்ராசஸிங். அதே மாதிரி வெற்றி கூட அப்பப்போ கேட்டுன்னு இருந்தேன், ஏன்டா அவன் அந்த பையன்கிட்ட பேசலாமா, அந்த பையனை பேச விடுவாங்க. ஆனால் அவங்க பேச விட மாட்டாங்க. அன்லெஸ் அன்டில் அவன் விட்னஸ் ஆகோ இல்லை அவன் கிட்ட இருந்து ஏதாவது டீட்டெயில்ஸ் வேணும்னா மட்டும்தான் அவனை ஸ்டாண்ட்ல ஆல்ரெடி ஓகே சொல்லிட்டால ஸ்டாண்ட்ல ஒத்துக்க வச்சுக்கிறான். அது சாமியா ஒரு வகையான அவேர்னஸ் தான். நம்ம சோஃபார் வந்து தெலுங்கு படம் எத்தனை பார்த்துருக்கோம் நம்ம சேனலில்? 3 நினைக்கிறேன்.
எவரு ஜெஸ்ஸி இந்த படம் லக்கி பாஸ்கர் 4வது படம் 3 படம் சூப்பரான 4 தெலுங்கு படம் பார்த்துருக்கோம். எல்லாமே ஹேண்ட்பிக்லாம் அடுத்து வந்து பிளாக் பஸ்டர்ஸாக அமைஞ்சிருக்கு. நான் வந்து ரங்கஸ்தலம் தான் வெயிட் பண்ணுறேன். என்னைக்கு கரெக்டாக டைம் வச்சுருந்தா அந்த படம் பார்த்துருந்தோம். ஏன்னா நல்ல கமர்ஷியலாக இருக்கும், நல்ல அருமையாக இருக்கும்னு சொல்லியிருக்காங்க. பிரியதர்ஷி புலிகொண்டா இதுல மட்டும் தான்டா பாட்டிருக்கேன். அவர் ஸ்பைடர்ல ஆர்ஜே பாலாஜி கூட சுத்திருப்பாரு மகேஷ் பாபு ஃப்ரெண்ட்ஸா. ஓகே ஓகே. ரோல்ஸ் அப்படியே ஸ்வாப் ஆகும். தமிழ்ல இவர் பண்ணிருப்பாரு, தெலுங்குல அவர் பண்ணிருப்பாரு, அப்படியே மாறும். ஸ்பைடர் மட்டும் தான் பாருங்க. இது சீதாராமன் கூட சின்ன கேம் சேஞ்சரா. ஓகே ஓகே ஜீவிதம்னா இதுலயா? ஆமா, இதோட தெலுங்கு வெர்ஷன்ல அவர் தான் இந்த இவன் ரமேஷ் திலக் வெர்ஷன் பண்ணிருப்பாரு. சீதாராமன் ராதேஷாம் இவரும் சூஸ் பண்ணி நடிக்கிறவர் தான் நினைக்கிறேன். ஆமா நல்ல. ஸோ வந்து இவர் அப்கமிங் இவர் அடுத்த விஜய் சேதுபதினு நினைக்கிறேன். ஏன்னா அடுத்த மணிகண்டன் நினைக்கிறேன். மணிகண்டன் கரெக்டாக இருக்கும். விஜய் சேதுபதி இவங்க 2 பேர். விஜய் சேதுபதி சூரஜ் தான். விஜய் சேதுபதி இந்த பேர் ஹர்ஷ் ரோஷனா, ஹர்ஷ் ரோஷன் அண்ட் ஸ்ரீதேவி கியூட்டா இருந்தாங்க. நல்ல ஒரு லவ் ஸ்டோரி. பார்த்தன ரீல்ஸ் எடுத்தாலே இவங்க தான் அந்த டான்ஸ் ஸ்டெப் போட்டு இல்ல இதுலயே ஒரே வந்து சாங்ஸ்ரா. 2 சாங் தான் அருமையான சாங். பிரேமாலும் சரி சிப்பிக்குவா. சில பேர் வந்து பிரேமாலுன்னு வச்சுட்டு இந்த பிரேமாலோ வந்து நல்லா இருந்துச்சு. நல்லா இருந்துச்சு. நைஸ் மூவி. ஒரு எப்படி சொல்றது, ஒரு சோஷியல் மெசேஜாகவும் இருக்கட்டும், ரைட்டிங், ஸ்க்ரீன் பிளே. எனக்குலாம் வந்து டெபியூட் டேரக்டர் நான் ஒத்துக்கவே மாட்டேன். செம்மையாக இருந்தது. அந்த டெபியூட் டேரக்டருக்கான அந்த சின்ன சின்ன விஷயம்லாம் நம்ம சொல்லுவோம் பார்த்தியா. எனக்கு தெரிஞ்சு நான் படம் இவ்வளோ நேரம் பார்த்தேன். அந்த ஒன்றுக்கு நோட் பண்ணி ஸ்டெனோகிராஃபர் மட்டும் ஒரு சீன் ஏந்து போயிட்டாங்க. அடுத்த சீன் அந்த அளவுக்கு இவர் ஸ்க்ரீன் பிளே மட்டும் 3 பேர் பண்ணிடுவாங்க. டேரக்டர் கார்த்திகேயன் ஸ்ரீனிவாசன், அப்புறம் வம்ஸ், இவங்க தான் மெயின். ஸ்க்ரீன் பிளே தான் அந்த படத்துக்கு மெயின் இது பேக் போனு. ஏன்னா ஒரு மாதிரி நான் லீனியராகவே தான் இருந்துச்சு. இங்கே கொஞ்சம் அங்கே கொஞ்சம் ப்ரெசென்ட் கொஞ்சம். அது வந்து இது நல்லா பண்ணியிருக்காங்க. அது கரெக்டாக இங்கே வச்சாதான் கரெக்டாக இருக்கும். நம்ம இது பார்த்தோமே இந்த அந்த சீரீஸ் ஒன்று பார்த்தோமே பிபின், இப்படி மாற்றி அப்படி மாற்றி அந்த மாதிரி இல்லாமல் அருமையாக கரெக்டாக வைக்கிற இடத்துல கரெக்டாக வச்சுருந்தாங்க. அதான் சொல்கிறாங்க நைஸ் மூவி. வால் போஸ்டர் சினிமா நம்ம நானிக்கு வந்து ப்ரொடியூஸ் பண்ணது வந்து தெரியும். ஒரு எப்படி எவ்வளோ கஷ்டப்பட்டு வருவாங்க. ஸோ ஸ்கிரிப்டை மட்டும் பார்த்துருப்பாரு. நீ பண்ணுறா பார்த்து. ஆமாம். ஸோ வந்து கோர்ட் ஸ்டேட் வர்சஸ் நோபடி. ஸோ ஒண்டர்ஃபுல் பார்க்கணும். யாரும் பார்க்க வேண்டிய படம் தான் இது. ஸோ இன்கேஸ் ஆனால் தெலுங்கு ஆடியன்ஸ் இருந்தீங்கன்னா இதே மாதிரி நல்லா அண்டர் ரேட்டட் அருமையான மூவிஸ் சஜஸ்ட் பண்ணுங்கள். ஆமாம், மூவி சஜஸ்ட் பண்ணுங்க. ஏன்னா இது டப்புன்னு எந்த மூவி எப்படி நல்லா இருக்கும்னு தெரியல. அண்ட் ஆல்சோ வந்து ரங்கஸ்தலம் பார்க்கலாமான்னு வந்து கமெண்ட் பண்ணுங்கள். ஸோ கேஸ் நம்ம இன்னொரு வீடியோவில் இன்னொரு அதர் லாங்குவேஜ் மூவி பார்க்கலாம். அண்டர் சரி வெற்றி சைனிங் ஆஃப்.